యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 11వ వచన భాగాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులను అందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. చదవబడిన ఈ వచనాన్ని ఈ రాత్రి మన వినికిడిలో ప్రభువు దీవించి మనందరితో స్పష్టముగా మాట్లాడునుగాక. ఆమెన్ అనేది గట్టిగా చెప్పాలి. దేవునికి స్తోత్రం. చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ చదువుకున్నటువంటి లేఖన భాగము యెహెజ్కేలు గ్రంథము, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పాత నిబంధన, క్రొత్త నిబంధన అనేటువంటి 2 పుస్తకాలుగా విభజింపబడగా, ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పుస్తకాలను వాటి తత్వాన్ని బట్టి కొన్ని భాగాలుగా విభజించారు. మొదటి ఉన్నటువంటి పుస్తకాలను పంచకాండాలు అని పిలిచారు. తర్వాత ఉన్నటువంటి పుస్తకాలను చరిత్ర గ్రంథాలు అన్నారు. ఆ తర్వాత వ్రాయబడినటువంటి పుస్తకాలను కావ్య గ్రంథాలు అని పిలిచారు. ఇక వాటి తర్వాత ప్రవక్తలు మనకు కనిపిస్తారు. ఆ ప్రవక్తలలో కూడా పెద్ద ప్రవక్తలని, చిన్న ప్రవక్తలని పిలిచారు. పెద్ద ప్రవక్తలలో ప్రాముఖ్యమైనటువంటి ప్రవక్తగా, దేవుని చేత ఒక బలమైన సాధనముగా, పాత్రగా వాడబడినటువంటి దైవజనుడు యెహెజ్కేలు. పరిశుద్ధాత్మాభిషేకముతో నిండినటువంటి దేవుని సేవకుడు. దేవుని ప్రజలను హెచ్చరించేటువంటి విషయాలు అనేకములు ఈ యెహెజ్కేలు గ్రంథములో గ్రంథస్థము చేయబడ్డాయి. ఆ యెహెజ్కేలు గ్రంథములోనే 37వ అధ్యాయము 11వ వచన భాగాన్ని మనం చదువుకున్నాం. నన్ను చూస్తూ వాక్యాన్ని వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. సాధారణంగా బైబిల్ గ్రంథములో ఒక వచనాన్ని చదివించిన తర్వాత ఆ వచనము కాస్త మనకు ఆసక్తిగా అనిపిస్తే ఇక చెప్పేవారి వైపు మనం చూడం. మన ఫోకస్ అంతా, కాన్సన్ట్రేషన్ అంతా కూడా కింద ఏముందో అనేటువంటి ఆతురత కనిపిస్తుంది. వాస్తవానికి అది ఇంటి దగ్గర చేయాల్సిన పని. మీరు నోరు తెరిచి మాట్లాడితే ఇది ముందుకు వెళ్తుంది బండి, లేకపోతే మధ్య మధ్యలో ఏం పడతాయి? బ్రేకులు పడిపోతాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఓకే, నేను మిమ్మల్ని కదిలిస్తూ ఉంటాను, మీరు దానికి సమాధానం చెప్పాలి. చెప్తారా చెప్పరా? గట్టిగా చెప్పండి. అది స్తోత్రం. ముందున్న వాళ్ళు మాట్లాడట్లేదు, వెనకున్న వాళ్ళు అక్కడక్కడ మాట్లాడుతున్నారు. స్తోత్రం చెప్పండి. సో కాబట్టి నన్ను చూస్తూ వాక్యాన్ని వినాలి. అవసరమైనప్పుడు నేను చదివిస్తాను. ఇక మిగిలిన భాగం అంతా నన్ను చూడాల్సిందే, జాగ్రత్తగా నా మాటలు ఆలకించాల్సిందే. ఈ 37వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సంఘటన అక్కడ మనకు కనిపిస్తుంది. దేవుని ఆత్మట ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గారిని ఆత్మవశుడై ఉండగా, ఆత్మవశములోనికి వెళ్ళగా, ఆత్మవశములోకి వెళ్ళినటువంటి యెహెజ్కేలును దేవుని ఆత్మ ఒక ఎముకలు కలిగినటువంటి లోయలోనికి తీసుకెళ్ళారట. ఏ లోయ? గట్టిగా చెప్పాలి. ఎముకలతో నిండి ఉన్న లోయ అనండి. నిండి ఉన్న లోయ. ఆ ఎముకలు ఎలా ఉన్నాయో తెలుసా? ఆ వాక్యంలో మనం చూస్తాం. ఆ ఎముకలు ఎండిన ఎముకలు. చెప్పండి, ఎండిన స్థితిలో ఉన్నాయి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ వచనాన్ని ఆధారంగా చేసుకుని కొద్ది సేపు మనము వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. ఈ వాక్య భాగానికి, ఈ ప్రసంగానికి మనము పెట్టుకునే టైటిల్ ఏమిటంటే, ఎండిన ఎముకలు, ఎండిపోయిన జీవితాలు. అనండి నాతో, ఎముకలు, ఎండిపోయిన జీవితాలు.
ఆ ఎముకలతో నిండి ఉన్నటువంటి ఆ లోయలో ఉన్న ఎముకలు ఎండిపోయిన స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు ఆ ఎండిన ఎముకల మధ్య దేవుడు తన ప్రవక్తను నిలబెట్టి ప్రవక్తను అడుగుతున్నాడు. దేవుడు, నాయనా సేవకుడా యెహెజ్కేలు, ఈ ఎముకలు తిరిగి బ్రతకగలవా అని అడిగాడు. అప్పుడు వెంటనే ప్రవక్త మాట్లాడుతున్నాడు, వినాలి. ఎండిన వాటిని జీవింప చేయగలిగిన శక్తి, జీవించుచున్న వాటిని ఎండిపో చేయగలిగిన శక్తి కలిగిన దేవుడవు కాబట్టి ఇది నీవనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది నాయన అన్నాడు. కరెక్ట్గానే చెప్పావు. అయితే నువ్వు ఇప్పుడు ఒక పని చేయాలి. ఏం చేయాలి నాయన? నేను ప్రవచింపమన్నట్లుగా నీవు ఆ ఎముకలతో ప్రవచింపము. ఆ ఎముకలు ఇప్పుడు నీ మాట వినాలి. ఎండిన స్థితిలో చల్లా చెదురుగా ఉన్నటువంటి ఆ ఎముకలు ఇప్పుడు నీ మాట వినాలి. అది కూడా నేను చెప్పే మాట నీవు ఆ ఎముకలతో పలకాలి. నేను చెప్పిన దానిని నీవు ప్రవచించాలి అని యెహెజ్కేలుకు దేవుడు చెప్పగా, దేవుడు చెప్పినట్లుగా అతడు ప్రవచించటం ప్రారంభించాడట. అతడు ప్రవచింపటం ప్రారంభించగానే చల్లా చెదురైనటువంటి ఎముకలన్నీ కూడా ఒక చోట సమకూర్చబడటం ఆ లేఖన భాగంలో చూస్తాం. ఇప్పుడు ఇదివరకు చెదిరిపోయి ఉన్నాయి. మొదట ప్రవచింపగా ఇప్పుడు అవన్నీ కూడా దేని ఎముక దానికి, దేని పుర్రె దానికి, దేని కాళ్ళ ఎముకలు దానికి, దేని చేతుల ఎముకలు వాటికి వెళ్ళిపోగా ఇప్పుడు అవన్నీ కూడా ఎలాగైపోయినట్టే అస్థిపంజరములాగా మారిపోయాయట. ఎలాగా? ఇప్పుడు అస్థిపంజరాలుగా ఉన్నటువంటి వాటితో మరలా దేవుడు చెప్పినట్లుగా ప్రవక్త ప్రవచింపగా ఆ అస్థిపంజరాల కట అవయవాలు వచ్చాయట. ఆ అవయవాల మీద నరములు వచ్చాయట. ఆ నరముల మీద మాంసం వచ్చిందట. మాంసము మీద చర్మం వచ్చిందట. ఇక ఏమి బ్యాలెన్స్ ఉంది అంటే చెప్పండి, ఇంకేం బ్యాలెన్స్ ఉంది? వాటిలో ఏం లేదు. ఇప్పుడు ఏం లేదు, జీవం లేదు. ఇక ఆఖరిగా దేవుడు ప్రవచింపమన్నట్లుగా ప్రవక్త ప్రవచింపగా నలుదిక్కుల నుండి కూడా ఒక బలమైన గాలి వీచి ఆ శరీరములోనికి వెళ్ళగా ఒక భీకరమైన ధ్వని పుట్టగా అక్కడ వాక్యంలో మనం చూస్తాం. ఆ ఎండిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆ ఎముకలు వారు మహా లెక్కింప సఖ్యము కాని మహా గొప్ప సైన్యమై నిలచిరి. చప్పట్లు కొడదాం ఒకసారి. కొద్ది క్షణాల క్రితం, కొద్ది గడియల క్రితం అవి చల్లా చెదురుగా ఉన్నాయి, చిందరబందరగా ఉన్నాయి, ఎండిన స్థితిలో ఉన్నాయి. కానీ దేవుడు తన ప్రవక్త ద్వారా ప్రవచింపగా దేవుని వాక్కు తన సేవకుని నోట నుండి ఆ ఎముకలలోనికి వెళ్ళగానే చదురుగా ఉన్నటువంటి ఆ ఎముకలని కూడా సమకూర్చబడగా వాటికి అవయవాలు రాగా, వాటికి ఏమండి చర్మము రాగా, నరములు రాగా, వాటిలోనికి దేవుని జీవము రాగా అవన్నీ ఎలాగున్నాయి? ఇప్పుడు వారందరూ ఏమైపోయారట చెప్పాలి. ఏమైపోయారు? లెక్కింప సఖ్యము కానీ మహా గొప్ప సైన్యముగా నిలబడ్డారట. స్తోత్రం. ఈ సంఘటన అంతా కూడా దేవుడు యెహెజ్కేలు ద్వారా జరిగించిన తర్వాత ఇప్పుడు ఆ మహాసైన్యాన్ని యెహెజ్కేలుకు చూపించి ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగములో దేవుడు మాట్లాడుతున్న మాట మనం చూస్తాం. ఏముంది అక్కడ? ఏముంది? 11వ వచనం. అప్పుడు ఆయన, ఎప్పుడు? అప్పుడు ఆయన అంటే ఎప్పుడు? చెదిరిపోయిన ఎముకలను సమకూర్చిన తర్వాత, వాటిని తిరిగి బ్రతికించిన తర్వాత, ఎండిన స్థితిలో ఉన్న వాటిని సజీవమైన స్థితిలోనికి నిలబెట్టిన తర్వాత, వాటిలోనికి జీవం వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. ఏమని? అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ పోలి ఉన్నాయి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశలు విఫలమైపోతున్నాయి, మనము నాశనమైపోతున్నాం అని అనుకొనుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినాలి, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు దేవుడు తన ప్రవక్తతో మాట్లాడుతున్నాడు.
మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ ఎండిన ఎముకలు ఎలాగున్నాయో నేను ఏర్పరచుకున్నా, నేను పిలుచుకున్నా, నేను ప్రత్యేకించుకున్నా, నేను విడిపించిన, అరణ్యములో నేను నడిపించిన నా ప్రజలు కూడా ఈ ఎండిన ఎముకలను పోలి ఉన్నారు. వారి జీవితాలు ఎలాగున్నాయి తెలుసా? ఎండిపోయాయి. వారి జీవితాలు చెదిరిపోయాయి. వారి జీవితాలు, వారి కుటుంబాలలో పరిస్థితులు, వారి బిడ్డల జీవితాలలో పరిస్థితులు ఎండిపోయిన స్థితి కనబడుతుంది. వాస్తవానికి నా ప్రజలు నాకు దగ్గరగా ఉండవలసిన వారు, నా క్షేమాన్ని, నా కృపను, నేను ఇచ్చే ఆరోగ్యాన్ని, నేను ఇచ్చే క్షేమాన్ని, నేను ఇచ్చే సమృద్ధిని అనుభవించి వర్ధిల్లవలసిన వారు ఎలాగున్నారు? నా ప్రజలు మాట్లాడాలి. ఎలా ఉన్నారు? ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. వారి జీవితాలు ఎండిపోయాయి. విలువలేని జీవితాలు అయిపోయాయి. చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు. కుటుంబాలలో సమాధానము లేదు, క్షేమము లేదు, సంతోషము లేదు, బిడ్డల జీవితాల్లో నెమ్మది లేదు. పేరుకి ఎవరు తెలుసా? వారు నా ప్రజలు. వారు జీవము కలిగిన దేవుణ్ణి కలిగిన నా ప్రజల జీవితాలలో జీవము లేదు. నన్ను కలిగిన, నన్ను ఆశ్రయించిన నా ప్రజల జీవితాలలో ఎండిన స్థితి కనబడుతోంది. అయితే ఒకటి, ఎండిపోయిన స్థితిలో ఉన్న ఈ ఎముకలను ఏ విధముగా అయితే లెక్కింప సఖ్యము కాని మహా గొప్ప సైన్యముగా నిలబెట్టగలిగానో, నా ప్రజలు కూడా నా మాట వినగలిగితే, చెప్పాలి ఎలాగా? ఎవరి మాట? గట్టిగా చెప్పండి. వింటే ఏం చేస్తాను? వారి జీవితాలు కూడా నిలబెడతాను, వారిని కూడా ఉద్ధరిస్తాను, వారికి కూడా క్షేమం ఇస్తాను. ఏ ఉద్దేశముతో అయితే, ఏ దృక్పథముతో అయితే, ఏ సంకల్పముతో అయితే, ఏ ప్రణాళికతో అయితే వారిని ఎన్నుకున్నానో, వారిని పిలుచుకున్నానో, వారిని ప్రత్యేకించానో, వారిని విడిపించానో, అది వారి జీవితాల్లో స్థిరపరచగలిగిన దేవుడను నేనే. స్తోత్రం, హల్లెలూయా. అది ఇశ్రాయేలీయుల జీవితాలు. ప్రియులారా, వ్రాయబడినటువంటి వాక్యము కేవలము ఆనాడు దేవుని ప్రజలుగా ఎన్నిక చేయబడి ఐగుప్తు దాస్యపు శృంఖలముల నుండి విడిపించబడిన కేవలము ఆ ఇశ్రాయేలీయులకే కాదు, కానీ ఈనాడు ప్రభు రక్తము చేత కడగబడి ఆయన సంఘముగా పిలువబడుతున్న, నేను స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమని దేవుడు చాలా గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్న సంఘములోనే సభ్యులుగా ఉన్న జీవితాలు, వారి జీవితాలు, వారి కుటుంబాలు ఎలాగున్నాయి తెలుసా? ఇది నాన్న చెప్పండి, ఎలాగున్నాయి? ఎండిన స్థితిలో ఉన్నారు ప్రజలు. ఖచ్చితంగా ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి ఎలాగుంది మీ పరిస్థితి అంటే, ఎవరైనా ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ ఫైన్ అండ్ ఆల్ రైట్ అనగలరా? ఏమంటారు? ఏం చెప్పనయ్యా? వ్యాపారం విషయం మాట్లాడమంటావా? కుటుంబ విషయం మాట్లాడమంటావా? బిడ్డల విషయం మాట్లాడమంటావా? నా స్నేహితుల గురించి మాట్లాడమంటావా? నా బంధువుల గురించి మాట్లాడమంటావా? అంటే నేను మాట్లాడితే చెప్పుకోవడానికి చాలా సందర్భాలు ఉన్నాయి. ప్రతి సందర్భంలో నేను సంతోషించే విషయం ఏది కూడా లేదు. నేను తృప్తికరంగా ఆనందంగా చెప్పగలిగిన విషయం ఏది కూడా లేదు. ఏ సందర్భాన్ని కదిపినా నాకు వేదనే, నాకు దుఃఖమే, నాకు బాధే. కారణం ఏమిటంటే మా జీవితాలు ఆ ఎండిన ఎముకల మాదిరి, మా జీవితాల్లో సంతోషం ఎండిపోయింది. మా బిడ్డల జీవితాల్లో ఆనందం ఎండిపోయింది. మా వ్యాపారంలో ఉన్నటువంటి ఆ లాభము ఎండిపోయింది. హృదయంలో సంతోషం ఎండిపోయింది. దేవుడిచ్చినటువంటి బంధాలలో ఉండవలసిన ప్రేమ, ఆప్యాయతలు ఎండిపోయాయి. ఎవ్రీథింగ్ ఈజ్ డ్రైడ్. అంతా ఎండిపోయింది. స్తోత్ర, హల్లెలూయా. ఇది ఈనాడు దేవుని ప్రజల పరిస్థితి. అయితే అసలు ఎందుకు ఎండిన స్థితి? అసలు దేవుని ప్రజలు, జీవం కలిగి ఉండవలసిన దేవుని ప్రజలు, క్షేమాన్ని కలిగి ఉండవలసిన దేవుని ప్రజలు, దేవుని ద్వారా వృద్ధులోనికి రావలసిన దేవుని ప్రజలు,
దేవుని కలిగి ఉన్న ప్రజలు అధికంగా ఫలించవలసిన స్థితిలో ఉండవలసిన దేవుని ప్రజల జీవితాలలో ఎందుకు ఎండిన స్థితి? ఈ ఎండిన స్థితి రావడానికి గల కారణం ఏమిటి అని రాత్రి ఒక ప్రశ్న మన మధ్యలో మెదిలితే, ఆ ప్రశ్నకు జవాబు ఈ రాత్రి నీవు తెలుసుకోగలిగితే, ఆ జవాబును ఈ రాత్రి నీవు అర్థం చేసుకొని గ్రహించగలిగితే, దానిని బట్టి నీవు మార్పు చేసుకోగలిగితే, ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఈ ఎండిన ఎముకలను లెక్కింప సఖ్యము కాని మహా సైన్యముగా నిలబెట్టిన నేను ఎండిపోయిన నా ప్రజల జీవితాలను తిరిగి నిలబెట్టలేనా, జీవింప చేయలేనా అని మాట్లాడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏమనుకుంటున్నారట దేవుని ప్రజలు? అయ్యో, మా జీవితాలు ఎండిపోయాయి, మా ఆశలన్నీ కూడా విఫలమైపోయాయి, మేము నాశనమైపోతున్నాం అనుకుంటున్నారట. అంటే కేవలము అట్టి నిరుత్సాహము, అట్టి వేదన వారికే కాదు, ఈనాడు ఎవరిని కదిపినా, చెప్పండి, ఈనాడు ఎవరిని కదిపినా ఏమంటున్నారు? మా పరిస్థితులేమి, భక్తులారా మీరు మాట్లాడాలి, మా పరిస్థితులేమి బాగాలేదండి, ఏవో ఆశలు అనుకున్నానండి, ఏవో లెక్కలేసానండి, ఏదేదో ఊహించానండి, కానీ అంతా కూడా నా ఊహలకు విరుద్ధంగానే జరుగుతుందండి. మా జీవితాలు ఎలాగున్నాయి తెలుసా? ఇక డెడ్ ఎండ్కి వచ్చేసామేమో. దిస్ మైట్ బి ద ఫైనల్ డే ఆఫ్ అవర్ లైఫ్స్. ఇక మా జీవితాలకు ఈ దినమే ముగింపేమో అనిపించేస్తుందండి. ఏ రోజుకి ఆ రోజు అవమానం అండి, వేదనండి, సమస్యలండి, పరిష్కారం లేని సమస్యలండి అని చెప్పే పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఈ రాత్రి ఏ విధముగా అయితే ఎండిన ఎముకలను లెక్కింప సఖ్యము కానీ మహాసైన్యముగా దేవుడు చేశాడో, ఆ కార్యాన్ని ఈ రాత్రి మన జీవితాల్లో ఆయన చేయాలి అంటే అసలు ఎండిన స్థితికి, ఎండిపోవటానికి గల కారణాలు ఏంటో ఈ రాత్రి మనం చెప్పాలి. తెలుసుకోవాలని ఉందా లేదా మీకు? మరి గట్టిగా చెప్పాలి మీరు సమాధానం. స్తోత్రం, హల్లెలూయా. వెనకటికి ఒకడు అన్నాడట, ఉబ్బు ముఖం వాడు ఊరు వెళ్దాం ఉన్నాడట, రెప్పలాసినోడు అన్నాడట రేపు వెళ్దాం ఉన్నాడట. స్తోత్రం. అది అప్పుడే చేతులు లెగట్లేదు, ప్రసంగం ప్రారంభంలో ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో పిల్లలు ఉసురుమంట ఉండకూడదు కదా. మన దేవుడు ఎవరు చెప్పండి? హూ ఈజ్ అవర్ గాడ్? సర్వశక్తి కలిగిన దేవుడు. అంటే ఖచ్చితంగా చెప్పాలంటే ఎండిపోయిన దాన్ని లెక్కింప సఖ్యము కానీ మహాసైన్యముగా చేయగలిగిన శక్తి. మరి ఆ శక్తి ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆ శక్తి పొందుకోవాలని ఈ రాత్రి నీకు లేదా? సూటిగా అడుగుతున్నా, ఉందా లేదా? మరి ఎక్కడ నీలో ఆ ఉత్సాహం కనబడట్లేదే, నీలో ఆ ఫీల్ కనబడట్లేదే, ఏదో సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ఏదైనా మర్చిపోయావు ఇంటికాడ, ఏదైనా దాచి వచ్చారా? స్తోత్రం చెప్పండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం అసలు సందర్భ వాక్యంలోకి వెళ్తున్నాం. మనం ఏమిట ప్రశ్న ఏమిటి? అసలు టైటిల్ ఏమిటి? ఎండిపోయిన ఎముకలు, ఎండిన ఎముకలు, ఎండిపోతున్న జీవితాలు. అసలు ఎందుకు ఎండిన స్థితి, అసలు ఎండిపోవటానికి గల కారణం ఏమిటి అనేటువంటి దాంతో మన అంశాన్ని ప్రారంభిద్దాం. ఇక స్టార్ట్ చేద్దాం. 4 ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందు ఉంచుతాను. నెంబర్ 1, ఎండిన స్థితి రావడానికి గల కారణం మత్తయి సువార్త 13వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడినో, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. చాలు, స్తోత్రం చెప్పాలి. ఇంక అయిపోయింది, ఇక చదివేశాం, ఇక నన్ను చూడాలి కదా, ఇక బైబిల్ కాదు, చూడాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమిటి సందర్భం ఇక్కడ? మత్తయి సువార్త 13వ అధ్యాయము యేసు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెబుతున్నారు అక్కడ. ఏ ఉపమానం అది అంటే విత్తువానిని గూర్చిన ఉపమానం అది. చెప్పండి, ఏ ఉపమానం అది? విత్తువాడు ఏం చేస్తున్నాడంటే, విత్తువాడు విత్తనములు తీసుకున్నాడు. వాడు విత్తనములు చల్లగా కొన్ని ఎక్కడ పడ్డాయి? త్రోవ ప్రక్కన పడ్డాయి. చెప్పండి, ఎక్కడ పడ్డాయి? చెప్పాలి, ఎక్కడ?
త్రోవ ప్రక్కన. కొన్ని మన్ను లేని రాతి నేల మీద పడ్డాయి. ఎక్కడ? మన్ను లేని రాతి నేల మీద. ఇంకొన్ని ముండ్ల పొదలలో పడ్డాయి. ఎక్కడ? ముండ్ల పొదలలో. ఈ మరికొన్ని మంచి నేలను పడ్డాయి. త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలన్నట ఆకాశ పక్షులు ఎగిరి వచ్చి వాటిని ఎత్తుకొని పోయాయట. రెండు మన్ను లేని రాతి నేలను పడ్డాయి. ఈ మన్ను లేని రాతి నేలను పడినటువంటి విత్తనాలు ఏమండి, మన్ను పైన ఉంది కానీ ఆ మన్ను కింద ఏముంది? చెప్పాలి ఏముంది? రాయి ఉంది కనుక అది వెంటనే మొలిచింది. కానీ సూర్యుడు ఉదయించగానే ఆ వేడుకు తట్టుకోలేక నెంబర్ 2 అది లోతు లేనందున ఏమైపోయింది? అది ఎండిపోయిను. మూడోది ఏమిటి? ముండ్ల పొదలలో పట్టింది. ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనము ముండ్ల చేత అనగార్చబడి ఎదగలేకపోయింది. మంచి నేలను పడిన విత్తనము మాత్రమే నూరంతలు ఫలించింది. స్తోత్ర. అయితే మన అంశం ఇది కాదు, కానీ రెండవ విత్తనాన్ని మనం చూసాం. రైట్? ఏముంది అక్కడ? ఆ విత్తనం ఎక్కడ పడింది? మన్ను లేని రాతి నేల. అన్న నాతో, రాతి నేలను పడింది ఆ విత్తనం. అంటే ఇక్కడ కనబడుతున్నది ఏమిటి? ఎండిపోయిన విత్తనం. అన్న నాతో అందరూ కదా. విత్తనం ఏమైంది? గట్టిగా చెప్పాలి. విత్తనం ఏమైంది? ఎందుకు ఎండిపోయింది? అది ప్రశ్న ఈ రాత్రి. విత్తనము ఎందుకు ఎండిపోయిందంటే దేర్ ఆర్ 2 రీజన్స్ ఫర్ ఇట్. దీనికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది ఏమిటి? రాతి నేల. చెప్పండి, ఏ నేల? చెప్పాలి. ఏ నేల? రాతి నేల. 2 లోతు లేనందున. అనండి. అది ఎందుకు ఎండిపోయింది ఈ విత్తనం? ఈ విత్తనాన్ని విత్తిన ఆ విత్తువాడు ఒక ఉద్దేశంతో విత్తాడు. అది ఎదగాలని, అది ఫలించాలని, నూరంతల ఫలము దాని జీవితంలో రావాలని. కానీ అది రాతి నేలను పడింది కాబట్టి అంటే మన్ను లేదా? ఉంది పైన. పై మాత్రమే మన్ను ఉంది, కానీ ఆ మన్ను కింద ఏముంది? చెప్పాలి ఏముంది? రాయి ఉంది. అంటే పైన మన్ను ఉన్నా ఆ విత్తనము ఫలించాలి అంటే లోతు కావాలి. పోనీ లోతుకి వెళ్ళడానికి అవకాశం ఉందా? లేదు. కారణం ఏముంది? అడ్డుగా చెప్పాలి. ఏముంది? రాయి ఉంది. స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు అక్కడ విత్తనం ఎందుకు ఎండిపోయిందంటే 1 రాయి ఉంది కాబట్టి, 2 దాని వేరు లోతుకి వెళ్ళలేదు కాబట్టి విత్తనం ఎండిపోయింది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రాయి దేనికి సాదృశ్యం? ఈనాడు కూడా దేవుని సేవకుడైన దేవుడైనా నీ జీవితంలో విత్తేటువంటి వాక్యపు విత్తనమైన, నీ జీవితంలో విత్తబడే ఆరోగ్యం అనే విత్తనమైన, నీ జీవితంలో విత్తబడే క్షేమం అనే విత్తనమైన, నీ జీవితంలో విత్తబడే సమృద్ధి అనే విత్తనమైన, నీ జీవితంలో విత్తబడే ఆశీర్వాదము, క్షేమము, కాపుదల, భద్రత, దేవుని ప్రభావము అనబడే విత్తనాలు ఈనాడు కూడా విత్తబడుతున్నాయి. కానీ ఆ విత్తనాలు ఏమవుతున్నాయి? ఎండిపోతున్నాయి. చెప్పండి, ఏమవుతున్నాయి? గట్టిగా చెప్పాలి. ఎండిపోతున్నాయి. కారణం ఏమిటి? రాయి తగులుతుంది. 2 దాని వేరు లోతులోనికి వెళ్ళలేకపోతుంది. ఏది మన జీవితంలో రాయి అంటే ఏమండి? ఏది రాయి? యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త చదవద్దు, వినాలి, చదవద్దు. 11వ అధ్యాయంలో బేతనీ అనేటువంటి గ్రామంలో కుటుంబం, లాజరు మరియా. చెప్పాలి. లాజరు మరియా. ఇంకొకళ్ళు ఎవరు? సండే స్కూల్ నుంచి నేర్చుకుంటున్నాగా. లాజరు ఒక ఆయన, 2 మరియా, ఇంకొక ఆమె ఎవరు? మార్తానని. గట్టిగా స్తోత్రం. మీకు తెలిసి ఈ స్టోరీ. యేసు ప్రేమించిన లాజరు జబ్బుపడి మంచం మీద ఉన్నాడు. వెంటనే ప్రభు వారికి ఏం పెట్టారు? వారు కౌరు పెట్టారు. అయ్యా, నువ్వు ప్రేమించిన లాజరు రోగి ఏ మంచాన్ని ఉన్నాడు అనగానే యేసు ప్రభు వస్తాడేమనుకున్నారు. రాలేదు. మంచం పట్టినటువంటి లాజరు కొన్ని దినాలకి చనిపోయాడు. చనిపోయిన తర్వాత కూడా కౌరు పెట్టారు. అయ్యా, నీవు ప్రేమించిన లాజరు చనిపోయాడు అని. అయినా సరే ప్రభు రాలేదు. తీసుకెళ్ళి లాజరుని ఏం చేశారు? చెప్పండి. సమాధి చేశారు. ఆ సమాధి ఆ దేశంలో ఏమండి? తొలిచిన సమాధి. ఒక రాతి కొండలో తొలిచినటువంటి సమాధి. లోపల లాజరు శరీరం నుంచి ఆ సమాధి బయట ఏం పెట్టారట? దొర్లించబడిన రాయి. అని నాతో, దొర్లించబడిన బరువైన భారమైన రాయి. స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత ప్రభు వచ్చారు. ప్రభు వస్తానని తెలుసుకున్నారు. మరియా మార్తలు ప్రభుకి ఎదురెళ్ళారు.
ప్రభుత్వం మాట్లాడారు, చాలా విషయాలు చెప్పారు. అయ్యా నువ్వు ఉంటే అసలు చనిపోయేవాడు కాదు. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ ఉద్దేశం ఏమిటి? మరియా మార్త ఉద్దేశం ఏమిటి? అయ్యా మేము ముందు కౌరు పెట్టినప్పుడే నువ్వు వచ్చుంటే అసలు మంచాన పడినవాడు వెంటనే లేచేవాడు. ఆ వెర్షన్ అయిపోయిన తర్వాత రెండో వెర్షన్, కనీసం మంచం పట్టిన తర్వాత కాకపోయినా చనిపోయిన తర్వాత వచ్చిన జీవుడు అక్కడక్కడే తిరిగేవాడు కాబట్టి నువ్వు రాగానే అప్పుడైనా బ్రతికేసేవాడు. కానీ ఇప్పుడు అతడు చనిపోయాడు, సమాధి చేసేసాం, కొన్ని దినాలు గడిచినాయి. స్తోత్రం. వాళ్ళ ఉద్దేశాలు ఒకటి. ఏమిటి వాళ్ళ ఉద్దేశం? మంచం మీద ఉండగానే లేపేసేవాడు నాయన అని. దేవుని ఉద్దేశం ఒకటి. ఏమిటి దేవుని ఉద్దేశం? మంచం మీద ఉన్నప్పుడు కాదు, చనిపోయిన తర్వాత కాదు, కుళ్ళిపోయిన తర్వాత నేను లాజరును సజీవంగా లేపుతాను. స్తోత్రం. అంటే ఇప్పుడు దేనిలో ఎక్కువ మహిమ ఉంది? ఏది బాగా పేలుతుంది ఇప్పుడు చెప్పండి? ఎప్పుడు దేవునికి మహిమ? మంచం మీద ఉన్నప్పుడు ఏముందో మంచి పవర్ఫుల్ మెడిసిన్ వాడారండి, కాబట్టి లాజరు బతికేసాడండి. పోనీ చచ్చిపోయిన తర్వాత వచ్చి చేసి లేపిన, చచ్చిపోయిన తర్వాత ఒక 24 గంటలు ఎక్కడెక్కడే తిరుగుద్దండి ఆత్మ. కాబట్టి మళ్ళీ వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు కాబట్టి బతికేసాడండి అందరూ. కానీ ఇప్పుడు అలా మాట్లాడడానికి అవకాశం. అందుకని ఇప్పుడు యెషయా గ్రంథంలో ఉంటుంది, నా ఆలోచనలు వేరు మీ ఆలోచనలు వేరు, నా తలంపులు వేరు మీ తలంపులు వేరు, నా త్రోవలు వేరు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. వారి ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి, దేవుని ఉద్దేశం వేరుగా ఉంది. ఏది శ్రేష్టం? నోరు తెరిచి మాట్లాడాలి. ఏది శ్రేష్టం? దేవుని ఉద్దేశమే శ్రేష్టమైంది, దేవుని ఉద్దేశమే ఘనమైంది. ఇప్పుడు లాజరు దగ్గరికి వచ్చారు. ఆయన ఎక్కడున్నాడు? లాజరు అంటే సమాధిలో ఉన్నాడు. ప్రభువారు ఎక్కడున్నారు? సమాధి బయట అనండి. ఎక్కడున్నారు? లోపల, బయట? గట్టి. లోపల ఎవరున్నారు? లాజరు ఉన్నాడు. బయట ఎవరున్నారు? ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్యలో ఏముంది? ఏముంది? రాయి ఉంది. ఇప్పుడు ప్రభువులో ఉన్న ప్రభావము, ఆయనలో ఉన్న శక్తి, ఆయన మాటలో ఉన్నటువంటి స్వస్థత, ఆయన మాటలో ఉన్నటువంటి మహత్య కార్యములు చేయగలిగిన ఆయన శక్తి లాజరులోనికి వెళ్ళాలి అంటే, కుళ్ళిపోయిన లాజరు శరీరాన్ని తాకాలి అంటే, ఇప్పుడు లాజరుకి యేసయ్యకు మధ్యలో ఉన్న రాయి ఏం చేయబడాలి? చెప్పాలి గట్టిగా. దొర్లించబడాలి. అనండి. ఏమవ్వాలి? దొర్లించబడాలి. వెంటనే ప్రభు అన్నారు, ఆ రాతిని ఎవరైనా దొర్లించండి అన్నాడు. వెంటనే ఆ రాతిని దొర్లించగానే చాలా సింపుల్గా ఒకే ఒక మాట, లాజరు లేచి బయటకు రా అన్నాడు. అంతే. ఇక ఎక్కువ తక్కువే మాట్లాడా. చాలా సింపుల్గా, ఓన్లీ వన్ వర్డ్. ఏంటిది? లాజరు లేచి బయటకు రా అనగానే ఏమైంది? చచ్చిపోయి కుళ్ళిపోయి డికంపోజ్ అయిపోయినటువంటి బాడీ, ఆ స్థితిలో కూడా లాజరు లేచి ప్రేత వస్త్రములతో బయటకు వచ్చాడు. చప్పట్లు కొట్టండి. ఎలాగూ సాధ్యం? ఇది ఏంటి? ఇదిగో రాయ దొర్లించబడింది. ఈనాడు కూడా ప్రభు చేత రక్షించబడి సహవాసానికి వచ్చి రక్షణ పొంది మారు మనసు పొంది బిడల జీవితాల్లో దొర్లింపబడని రాయనబడిన పాపం ఇంకా నీ హృదయంలో ఉండబట్టే నీ జీవితంలో ఎండిన స్థితి. చాలామంది అడుగుతుంటారు సంఘాల్లో, అయ్యా ప్రభువు నన్ను రక్షించి ఇన్ని సంవత్సరాలు అయింది, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నా బ్రతుకులో, నా జీవితంలో, కుటుంబంలో ఎలాంటి ఎదుగుదల? చెప్పాలి. There is no development. I couldn't find any development. ఎలాంటి అభివృద్ధి ఎదుగుదల నేను చూడలేకపోతున్నాను. వాట్ మైట్ బి ద రీజన్? కారణం ఏమంటారంటే, నేను అంటాను ఖచ్చితంగా దేర్ ఆర్ సమ్ థింగ్స్, కొన్ని విషయాలు ఇంకా దొర్లించబడలేదు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో ఎండిపోతున్న నీ జీవితం, పాడైపోయిన నీ జీవితం, చెదరగొట్టబడిన నీ జీవితం మరలా ఈ రాత్రి సమకూర్చబడాలి అంటే, నీకును దేవునికి నీ మధ్య అడ్డుగా ఉన్న నీ తలంపులో, అడ్డుగా ఉన్న నీ త్రోవలో, అడ్డుగా ఉన్న నీ ప్రవర్తన, అడ్డుగా ఉన్నటువంటి నీలో ఉన్న పాపం, దాచబడిన పాపం దొర్లించబడిపోవాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నడాల్సినటువంటి మార్గములో వాక్యానుసారమైన జీవితం మనలో లేకపోవడాన్ని బట్టి, వాక్యం వింటున్నావు కానీ ఎందుకని వాక్యం నీలో పని చేయట్లేదంటే, ఆ వాక్యానికి రాయడ్డుగా ఉంది. వాక్యానికి ఏం తగులుతుంది? అది
రాయిని తీసుకెళ్ళి ఉడికి నీళ్ళు వేసారనుకోండి, ఎలా ఉంటుంది? నోరు తెరిచి మాట్లాడండి, ఏదో ఒకటి చెప్పండి. రాయిలాగానే ఉంటుంది, అవునా కదా? అది కూడా చెప్పరా? నేను చెప్పాగా ఎలా ఉంటుంది అది. ఆ రాయిని తీసుకెళ్ళి యాసిడ్లో వేయండి, ఎలా ఉంటుంది? అంటే ఈ రాయి ఎక్కడున్నా రాయే, ఇది దేన్ని గ్రహించలేదు, దీని స్వభావం అది. ఈనాడు కూడా దేవుడు దీవించాలి, 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 స్వస్థపరచాలి, 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 అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేయాలి, అభివృద్ధి. ఎస్, హీ కెన్ డూ ఎవ్రీథింగ్ విత్ యువర్ లైఫ్. కానీ నువ్వు ఎలా ఉన్నావు, నీ బ్రతికి ఎలా ఉందంటే రాయే. స్తోత్రం, హల్లెలూయా. ఆ స్వభావం నీలో నుంచి పోవాలి, పాపము నీలో నుంచి పోవాలి, నీ క్రియలో నుంచి పోవాలి, నీ మాటల్లో నుంచి పోవాలి, నీ చూపుల్లో నుంచి పోవాలి, నీ నడకలో నుంచి పోవాలి. అతిక్రమములను దాచిపెట్టే స్థితిలో నువ్వు కొనసాగుతూ భక్తి చేస్తే యు క్యాన్ బి ఫ్రూట్ఫుల్. నువ్వు ఫలాలు ఫలించలేవు. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? నో, నాట్ ఎట్ ఆల్. నీ ఉపవాసాలు అంగీకరిస్తాడా? నాట్ ఎట్ ఆల్. కీర్తనగాడు ఉంటాడు కదా 66:18 చదవద్దు, వినండి, ఏముంది అక్కడ? నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి ఆలకించడు అని ఉంది అక్కడ. ఏముంది? దాని అర్థం ఏమిటి? ఒకవేళ భక్తి చేస్తూ సన్నిధికి వస్తూ బలలో పాలు పొందుతూ రక్షించబడి ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఉండి కూడా నేను నా హృదయంలో పాపాన్ని దాచిపెడితే, ఎక్కడ? గట్టిగా చెప్పాలి, దాచిపెడితే. నేను ఎన్ని ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా, ఎంత పరిచర్య చేసినా, ఎంత సహకరించినా, స్టిల్ దేర్ ఇస్ ఎ సిన్ ఇన్ మై హార్ట్. సో గాడ్ వుడ్ నాట్, హి కుడెంట్ హియర్ మై ప్రేయర్. నా ప్రార్థన ఆయన విండో, నా మనవి ఆయన ఆలకించడు. స్తోత్రం. అయితే చాలామందిలో ఉన్న ప్రశ్న ఏమిటంటే, ప్రభువా ఎన్ని ఉపవాసాలు నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనకు ఏమి లేదు, జవాబు లేదు అని వాళ్ళు ఒక కన్క్లూషన్కి వచ్చేస్తారు. ఏమిటా కన్క్లూషన్ అంటే, హీ ఈజ్ నో మోర్, ఇక ఆయన లేడు. ఆయన లేకపోవటం ఏంటి? ఆయన నిన్నాడు నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు, మారనివాడు, మార్పు లేనివాడు, యుగ యుగములకు ఒక్కటే ఉన్నవాడు. మారాల్సింది నువ్వు, మారిపోయింది నువ్వు. స్తోత్రం. ఆయనతో చేసిన ఒప్పందాలు పోయాయి, చేసుకున్న తీర్మానాలు పోయాయి, సన్నిధిలో చేసుకున్న సమర్పణలు పోయాయి. నీ ఇష్టానుసారంగా బ్రతికేస్తున్నావు. నీ త్రోవలు బావాల, మార్గాలు బావాల, తలంపులు బావాల, నీ వ్యవహారం అసలు బాలేదు. సో వీటన్నిటిని బట్టి పాపము అనేటువంటి దోషం నీ హృదయంలో గూడు కట్టేసి నీ గుండె ఒక రాయిలా తయారైపోయింది. సో కాబట్టి ఆ విత్తనం ఎండిపోయినట్లుగా నీవు కూడా గట్టిగా చెప్పాలి, అది పరిస్థితి. స్తోత్రం. అర్థమవుతుందా? అవట్లేదా? స్తోత్రం చెప్పండి. రైట్. సో మన ఫస్ట్ ఏమిటో మనం నేర్చుకున్నది ఎండిపోయిన విత్తనం అనండి. ఎందుకు ఎండిపోయింది? అది రాయి తగిలింది. రెండోది ఏంటి? లోతు లేనందున అనండి. లోతు లేదు. ఈనాడు చాలామంది భక్తి జీవితాల్లో లోతైన అనుభవంలోనికి రావాలని ప్రభువు కోరుతున్నాడు. కానీ ఈనాడు రక్షించబడిన భక్తులు ఎక్కడ ఆగిపోయారంటే ఒడ్డున ఆగిపోయారు వాళ్ళు. ఏమంటే సముద్రం దగ్గరికి వెళ్ళారు మీరు, ఏమంటే వింటున్నారా? ఎక్కడికి వెళ్ళారు? గట్టిగా చెప్పాలి. సముద్రం దగ్గర ఒడ్డుని తిరుగుతుంటే మనకేం దొరుకుతాయి? ఒడ్డున ఏం దొరుకుతాయి? చచ్చిపోయినన్నీ దొరుకుతాయి, అవునా కదా? అవునా కాదా? మరి జీవం కలిగిని బ్రతికున్నాయి కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడో అది. కానీ ఎక్కడ ఆగిపోయావు నువ్వు? ఒడ్డున ఆగిపోయావు నీవు. నీ భక్తి ప్రారంభము స్టేజ్లోనే ఆగిపోయింది. పైగా ఏమంటున్నావంటే, అయ్యా ఈ అలలు అనేటువంటి శోధనలు కుట్టేస్తున్నాయి, ఈ అలను తట్టుకోలేకపోతున్నాను, ఈ శోధనలు తట్టుకోలేకపోతున్నాను నేను అంటున్నావు. అలలు ఎక్కడ ఉంటాయి? ఒడ్డునే ఉంటాయి. ఏమండి, సముద్రం లోతుకు లోపలికి వెళ్తే ఏముంటాయి? అక్కడ అలలు ఉంటాయా? సముద్రం ఎలా ఉంటుంది తెలుసా? చాలా ప్రశాంతంగా నిమ్మలంగా ఉంటుంది. పిల్లల బైబిల్ గ్రంథంలో సీమోను పేతురును ప్రభు దర్శించిన సందర్భం ఉంటుంది. దట్ వాజ్ ద ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ పీటర్. పేతురుతో ప్రభువు కలిసిన మొదటి సన్నివేశం అది. అప్పుడు ఆ పరిస్థితుల్లో పేతురు ఎలా ఉన్నాడు తెలుసా? రాత్రి అంతా ప్రయాసపడ్డాడు, కానీ అతనికి
ఏమి దొరకలేదు. తెల్లవారిపోయింది, ఇక ఒడ్డుకు వచ్చేసి వాళ్ళకి అడుగుతున్నాడు. ఎవరో ప్రభు వచ్చి కుడ్ యూ ప్లీజ్ బారో యువర్ బోట్ అని అడిగాడు. నీ ధోని కొద్దిసేపు నాకు ఇస్తావా అని అడిగాడు. తీసుకొని అయినా అన్నాడు. ప్రభు ధోని మీద ఎక్కి జనసమూహానికి వాక్యం చెప్పి, వాక్యం అయిపోయిన తర్వాత పేతురుని పిలిచి, నీ ధోనిను కాస్త లోతుకి, ఎక్కడికి అది స్తోత్రం చెప్పండి, లోతుకు నడిపించు అన్నాడు. లోతుకు వెళ్ళిన తర్వాత కుడి ప్రక్కన వల వేయమన్నాడు. వెంటనే పేతురు అన్నాడు, బోధకుడా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దూరం, అయినను నీ మాట చొప్పున, ఎవరి మాట చొప్పున, నీ మాట చొప్పున వలలో వేతుము అని కుడి ప్రక్కన వల వేయగానే ఏమండి వేసిన వల రావట్లేదట, వల పిగిలిపోతుందట. సహాయం కొరకు మనుషుల్ని పిలిచాడట. ఆ వల సహాయం తీసుకుని లాగిన ఆ పేతురు ధోని నిండిపోయిందట. ఇంకా వలలో చేపలు ఉన్నాయట. అప్పుడు ఒడ్డున ఉన్నటువంటి మరి ఒక ధోనిని కూడా లోతుకు రప్పించి ఆ వలలో ఉన్న చేపలు వేయగా ఈ ధోనే ఆ ధోనే 2 ధోనిలు కూడా చేపలతో నిండిపోయాయి. స్తోత్రం, హల్లెలూయా. పేతురు గనక లోతులోనికి రాకుండా విసిగిపోయిన స్థితిలో, అలసిపోయిన స్థితిలో, అయ్యా పుట్టినది నేను ఇక్కడ ఈ ప్రాంతంలో, పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు వేటాడటంలో, చేపను పట్టడంలో మంచి చతురత కలిగిన వాడిని నేను, ఐ హావ్ ట్రైడ్ మై బెస్ట్, నా శక్తిని అంతా ఉపయోగించాను, నా జ్ఞానాన్ని ఉపయోగించాను, కానీ ఏం దొరకలేదు. ఇప్పుడు మాత్రం పడతాయేటి అని మాట వినకుండా, లోతులోనికి వెళ్లకుండా వెనుదిరిగి ఉంటే అట్టి ఆశీర్వాదాన్ని పేతురు తన జీవితంలో చూడగలిగేవాడు కాదు. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మీరు జాగ్రత్త గమనించారా? ఎండిన ఎముకలు జీవింప చేయడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఆ ఎముకలు నీ మాట వినాలి. చెప్పండి, ఎవరి మాట వినాలి? నేను నీకు చెప్పే మాట, దేవుని సేవకుడా, ప్రవక్త, నేను నీతో పలికిన మాట ఆ ఎముకలు వినాలి. అప్పుడు అవి బ్రతుకుతాయి. స్తోత్రం. ఆ సమాధిలో ఉన్న లాజరు ఎప్పుడు బ్రతుకుతాడు? నా మాట అతడు వినాలి. ఇప్పుడు పేతురు తన జీవితంలో వచ్చిన నష్టమును పోయి ఆశీర్వాదాన్ని ఎప్పుడు చూస్తాడు? దేవుని మాట వింటే. స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు కూడా అదే మాట బయలు వెడలవుతున్నా, అదే మాట ప్రకటించబడుతున్నా, అదే మాట గింగరాలు తిరుగుతూ మోగుతూ ఉన్నా వినలేని స్థితిలో రాతి హృదయాన్ని కలిగి లోతుకు రాలేక పై భక్తి చేస్తూ భక్తులు వెనదిరిగేస్తున్నారు. కనుక్కునే బ్రతుకులు ఎలాగున్నాయంటే ఎలాగున్నాయి? ఎండిపోయే ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. ప్రభావము లోపలికి రావట్లేదు. నువ్వు అసలు అవకాశం ఇవ్వట్లేదు. ఆ వాక్యాన్ని హత్తుకోవట్లేదు, వాక్యాన్ని చేర్చుకోవట్లేదు, వాక్యము చేత నీవు సరిచేయబడట్లేదు. నీలో ఉన్న పాపము ఇంకా దొర్లింపబడలేదు కాబట్టి నీలో ఎండిన స్థితి కనబడుతుంది. స్తోత్రం, రైట్. ఏమిటిది? మొదటిది ఎండిపోయిన విత్తనం. చెప్పండి, ఏమిటిది? ఎందుకు ఎండిపోయింది? 1 రాయి తగిలింది, 2 లోతులో ఇది లేదు, దాని వేరు లోతుకి వెళ్ళలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. మరియు ఈ నా మాటలు విని వాటి చప్పున చేయనివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. వాడు కట్టాడు ఇల్లు, చెప్పాలి, వీడు కట్టాడు. వాస్తవానికి బండ మీద కట్టేవాడికి పెట్టుబడి ఎక్కువ, బండ మీద కట్టేవాడికి ప్రయాస ఎక్కువ. స్తోత్రం, హల్లెలూయా. బండ మీద కట్టేవాడికి ఎక్కువ టైం పడుతుంది, ఇసుక మీద కట్టేవాడికి పెట్టుబడి తక్కువ, ఎక్కువ టైం పట్టదు, ఎక్కువ ప్రయాస కూడా ఉండదు. అది ఇల్లే, చెప్పాలి గట్టిగా, ఇది ఇల్లే. స్తోత్రం. అక్కడ ప్రయాస, అక్కడ కష్టం, అక్కడ ఎక్కువ పెట్టుబడి, దాన్ని బట్టి దాని పునాది ఎక్కడ పడింది? లోతులో. అనండి, చెప్పండి, గట్టిగా చెప్పాలి. అంటే ఇప్పుడు ఆ ప్రయాస, ఆ ఎక్కువ ఖర్చు, ఆ ఎక్కువ శ్రమ, ఆ ఎక్కువ సమయాన్ని బట్టి ఆ పునాది లోతులో పడింది. కానీ ఇక్కడ పెట్టుబడి తక్కువ, ప్రయాస తక్కువ, టైం కూడా తక్కువ. అది కూడా ఇల్లే, కానీ పునాది ఎక్కడ పడలేదు? లోతుల్లో పడలా. కారణం ఏమిటంటే అదంతా ఇసుక. స్తోత్రం. కానీ అది ఇల్లే, ఇది ఇల్లే. కానీ ఈ రెండిట్లో దేని పాటు గొప్పదో, దాని బతుకులు, దాని పరిస్థితి బయటడాలంటే ఇప్పుడు ఏం రావాలి? చెప్పాలి గట్టిగా, తుఫాన్ రావాలి, గాలివాన్ రావాలి అనుకున్నట్టుగా వచ్చేసింది.
ఏమైంది ఇప్పుడు? దాని పునాది లోతులో ఉంది కాబట్టి, దానికి ఎక్కువ ప్రయాసం ఉంది కాబట్టి, దానికి ఎక్కువ ఖర్చు అయింది కాబట్టి, దానికి ఎక్కువ శ్రమ పట్టింది కాబట్టి, దానికి ఎక్కువ సమయం తీసుకుంది కాబట్టి అది కదల్చబడలేదు. కానీ దీనికి ఏమి లేవుగా కాబట్టి ఇది ఏమైంది? ఉఫ్ఫని ఎగిరిపోయింది. స్తోత్రం. తుఫాను వెలిసిపోయిన తర్వాత చూస్తే ఇంతకుముందు 2 ఉండాలి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ఈనాడు కూడా భక్తులంతా కూడా భక్తి ఈజీగా ఉండాలి, భక్తి తేలిగ్గా ఉండాలి, భక్తి ఇన్స్టెంట్గా ఉండాలి. అంతా సుఖానికి అలవాటు పడిపోయారు భక్తులు. ఇదివరకట్లో ఉన్నటువంటి తీర్మానాలు లేవు, ఇదివరకట్లో ఉన్న మంట లేదు, ఇదివరకట్లో ఉన్న ప్రార్థనాత్మ లేదు, ఇదివరకట్లో ఉన్నటువంటి సమర్పణ వైరాగ్యం లేదు. అంతా కూడా సుఖమయమైపోయిన భక్తి. స్తోత్రం. ఏమండి, మా చిన్నప్పుడు ఆదివారం ఆరాధన అంటే కనీసం 5 గంటలు ఉండేది. ఎన్ని గంటలు? అసలు ఇవాళ 1:30-2 గంటలకు వస్తే భక్తులు టయాలు చూడ, వాచీలు చూడ, ఫోన్ చూడ, వాచ్ చూడ, ఫోన్ చూడ, అయ్యగారిని చూడ. అవునా? ఎందుకు? వీఆర్ వెరీ బిజీ, యు నో, వీ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్స్ టు డూ. మేము చేయాల్సిన పనులు చాలా. అది అంటే ఏ పని లేదు ఏమంటే అయ్యగారు పాస్టర్ గారికి ఏ పని లేదు. స్తోత్రం. హల్లెలూయా. అసలు నీ మనసు, నీ ఆలోచన, నీ ధ్యాస ప్రభు సన్నిధిలో లేదు. మాట్లాడితే టైం చూస్తావు. అందుకనే తిమోతితో పౌలు మాట్లాడుతూ అన్నారుగా, పైకి భక్తి కలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని అన్నాడు. అంటే భక్తి లేదంటే ఉంది, కానీ ఆ భక్తికి ఉన్న శక్తి లేదు భక్తుల జీవితాల్లో. కారణం, దేర్ ఈజ్ ఎ స్టోన్ ఇన్సైడ్ ద హార్ట్. హృదయంలో ఏముంది చెప్పాలి? ఏముంది? రాయి ఉంది. స్తోత్రం. హల్లెలూయా కదా. ఏమిటి? మొదటిది ఏమిటి? ఎండిపోయిన విత్తనం అని అందరూ. ఎందుకు ఎండిపోయింది విత్తనం? రాయి తగిలింది. 2, లోతు లేదు. రైట్. రెండో విషయానికి వద్దాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనం. ఎవడైనను నాయందు నిలిచియుండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. స్తోత్రం. అయిపోయింది. ఇక నన్ను చూడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటిది ఏమిటి? ఎండిపోయిన విత్తనం. రెండవది ఎండిపోయిన ద్రాక్ష తీగె. అనండి గట్టిగా. ఎందుకు ఎండిపోయింది అంటే, ఈ 15వ అధ్యాయంలో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఏమనంటే, నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. మీరెవరు అంటే, నేను ద్రాక్షవల్లిని కనుక మీరు నా తీగలు. స్తోత్రం. హల్లెలూయా. ఈ తీగె ఫలించాలి అంటే ఈ తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉండాలి. చెప్పండి ఈ మాట నాతో. ద్రాక్షవల్లిలో చెప్పాలి. ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే తీగె ఫలిస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. ద్రాక్షవల్లులు మనం, ద్రాక్షవల్లి యేసయ్య తీగలం మనం. అంటే మనం ఫలించాలి అంటే, మనం ఆశీర్వదించబడాలి అంటే, మనము వర్ధిల్లాలి అంటే, మనము క్షేమాభివృద్ధి పొందాలి అంటే, తీగలుగా ఉన్న మనము ద్రాక్షవల్లి అయిన యేసయ్యలో నిలిచి ఉండాలి. ఎవరిలో? ద్రాక్షవల్లి ఎవరు? వదలని మిమ్మల్ని చెప్పాలి. ఎవరు ద్రాక్షవల్లి? ఎవరు? యేసయ్య. అంటే యేసయ్య ద్రాక్షవల్లి అయితే మనము తీగలము. మనము యేసయ్యలో నిలిచి ఉంటే మనము ఫలిస్తాం. కానీ ఇక్కడ ప్రభు ఏం మాట్లాడుతున్నారు? 6వ వచనంలో, 16వ వచనంలో ఏమంటే 6వ వచనంలో ఏమంటున్నారు? ఎవడైనను నా యందు నిలిచియుండని ఎడల వాడు తీగల వలె బయట పారవేయబడి ఎండిపోవును. అంటే నీవు నిలకడగా లేకపోతే, ఎవరిలో చెప్పాలి ఎవరిలో? దేవునిలో, భక్తి జీవితంలో, సన్నిధిలో, ఆరాధనలో నిలకడ నీకు లేకపోతే, నిలిచి ఉండలేకపోతే, నీవు ఆ తీగ వలె ఏమవుతావట? ఎండిపోతావు. చెప్పండి, ఏమవుతావు?
చెప్పాలి ఏమవుతావు? ఎండిపోతావు అట. ప్రజలందరూ అట ఆ ఎండిపోయిన తీగలన్నీ పోగేసి అగ్నిలో వేస్తారట. అప్పుడు ఆ తీగలన్నీ ఏమవుతాయట? కాలిపోతాయి. నీ జీవితం కాలిపోకూడదనే కదా ఆయన అత్యున్నతమైన సింహాసనాన్ని విడిచి, పరలోక మహిమను విడిచి, ఘనమైన స్థితిని విడిచి ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆయనకి అంటే నీవు అగ్నిగుండంలో పడకూడదని, నీ ఆత్మ పాతాళానికి అప్పగించబడకూడదని, నరకానికి పాత్రురాలవో కాకూడదని వచ్చాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆయన వచ్చినా కూడా నీలో ఉన్న దరిద్రం పోవట్ల. కారణం ఏమిటంటే నీకు ఒక స్టాండర్డ్ లేదు. యు ఆర్ నాట్ స్టేబుల్ ఎట్ ఆల్. నిలకడగా ఉండలేకపోతున్నావు, స్థిరంగా ఉండలేకపోతున్నావు. అంటే ఇప్పుడు ఆ తీగ నిలకడగా లేదు కాబట్టి ఏమవుద్దటది? ఎండిపోద్ది. స్తోత్రం. వాస్తవానికి ద్రాక్ష చెట్టుకున్న లేకపోతే ద్రాక్ష అంటుకున్న విశేషం ఏమిటంటే తీగలకి ద్రాక్షలు కాస్తాయి. వేటికి? తీగలకి. అవునా కదా? స్తోత్రం చెప్పండి. అది కాబట్టి ఇప్పుడు గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్లు నాకు కాబట్టి ద్రాక్షలు కాస్తున్నాయి అని ద్రాక్షవల్లిని ఎక్కిరిస్తే వ్యవహారం ఎలాగుంటుంది? అసలు ఆ ద్రాక్షవల్లి లేకపోతే ఈ తీగలకి ఫలింపెక్కడదే? స్తోత్రం. ఈనాడు కూడా చాలామంది భక్తి జీవితంలో ప్రభు చేత రక్షించబడిన తర్వాత వారు దేవునిలో నిలకడగా ఉండలేకపోతున్నారు. ఎలా ఉండలేకపోతున్నారు? అది పై భక్తి అయిపోయిందంతా కూడా. పట్టుదలతో చేసే భక్తి లేదు, నిరీక్షణతో చేసే భక్తి లేదు, వైరాగ్యంతో చేసే భక్తి లేదు, సమర్పణతో చేసే భక్తి లేదు. రక్షించబడ్డా వచ్చావా గుడిగా? వచ్చామా వెళ్ళామా అయిపోయింది. అయ్యో నేను రక్షించబడి ఇంతకాలమైంది, నేను ఫలించానా? నేను ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉన్నానా? నా యజమానుడు తండ్రి అయిన దేవునికి ఫలాలు అందించగలిగిన స్థితిలో నేనున్నానా? దేవునిలో నిలకడగా ఉంటున్నాను అనుకుంటున్నాను, కానీ నాలో నిలకడ లేక నేను ఫలించలేకపోతున్నాను. స్తోత్రం. హల్లెలూయా. రాత్రికాల సమయంలో ఎందుకు ఎండిపోయిందట తీగ? ద్రాక్షవల్లిలో తీగ నిలకడగా నిలిచి ఉండలేక. ఎలాగా? నిలకడ లేని జీవితం. నిలకడ లేని జీవితం మీలో ఉంటే నువ్వు ఎండిపోతావు. మీకు ఒక వ్యక్తిని చూపిస్తాను, చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 24 వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయము 24 వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను. 25వ వచనం. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. స్తోత్రం. ఇక నన్ను చూడాలి. ఈ చదివినటువంటి 20వ అధ్యాయంలో 24వ వచనంలో ఒక భక్తుడు కనబడుతున్నాడు. ఎవరైనా? యేసు ప్రభువారు ఏర్పాటు చేసుకున్న 12 ఒకడు. ఆ 12 ఆల్రెడీ ఒకడు వెళ్ళిపోయాడు. ఎవరైనా? ఇస్కరియోతు యోధ ఏమయ్యాడు? అప్పటికి ఉరిపెట్టుకుని చెప్పాలి గట్టిగా చనిపోయాడు. ఇంకెంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. వారు ఉన్న సందర్భం ఏమిటో తెలుసా? అప్పటి వరకు వారికి బోధించిన, అప్పటి వరకు వారిని నాయకుడిగా ఉండి నడిపించిన యేసయ్య పట్టబడ్డాడు. యేసయ్య అప్పగించబడ్డారు శ్రమకి. ఆయన వారితో చెబుతూ వస్తున్నట్లుగానే పడగొట్టిన దేవాలయమును 3 దినాల్లో కడతానని తన మరణాన్ని గూర్చి ప్రభు వారికి తెలియజేసిన సందర్భాలు లేఖనాలు ఉన్నాయి. ఆయన చెప్పినట్లుగానే బంధించారు, సిలువకు ఆయన అప్పగించారు. సిలువ మీద మరణమయ్యాడు. ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. ఆయన దేహము సమాధి చేయబడింది. 3 దినాల తర్వాత ఆయన చెప్పినట్లుగానే సమాధిని గెలిచి మరణపు ముళ్ళను విరిచి మరణాన్నే మరణింపజేసి మృత్యుంజయుడే తిరిగి లేచాడు. స్తోత్రం. ఇప్పుడు లేచిన ఆయన ఖచ్చితంగా నేను లేస్తానని చెప్పాడు కాబట్టి వారు నిరీక్షణతో ఎదురు చూస్తున్నారు. అప్పటికి కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళు ప్రభు కొరకు నిరీక్షిస్తున్నారు. ఆయన లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద ఉన్నారు. ఎన్ని దినాలు? గట్టిగా చెప్పాలి. 11 సార్లు శిష్యులకు దర్శనం ఇచ్చారు. ఎన్నిసార్లు? 11 సార్లు. ఆ 11 సార్లు ఇదొకటి.
ఎంతటి ప్రాముఖ్యమైన దర్శనమో తెలుసా? ఆ లేఖనంలో ఉంటుంది, ఆయన తలుపులు మూసి ఉండగానే, ఎలాగా మూసి ఉండగానే లోనికి వచ్చారట. ప్రభు వారిని దర్శించిన మొట్టమొదటి గడియది, ప్రభు వారిని కలుసుకున్న మొదటి గడియది. ఎంత ప్రాముఖ్యమైన గడియది, ఎంతటి విలువైన సమయం అది. కానీ అక్కడ ఎంతమంది ఉన్నారంటే 10 మందే ఉన్నారు. 11వ వాడు లేడు అక్కడ. ఎవరైనా చెప్పండి, 11వ వారు ఎవరు? మన భారతదేశానికి సువార్త పట్టుకొచ్చిన ఆయన. ఎవరైనా గట్టిగా చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పండి. తోమా. స్తోత్రం. 10 మందే ఉన్నారు, 11వ ఆయన లేడు. అంటే ఇప్పుడు 10 మంది పొందుకున్న దర్శనాన్ని ఇతను ఏం చేసుకున్నట్టు చెప్పాలి. ఈ 10 మంది పొందుకున్న దర్శనాన్ని ఇతను ఏం చేసుకున్నాడు? కోల్పోయాడు. అనగా ఎవరైతే నిలకడగా ఉండరో, ఎవరైతే స్థిరంగా ఉండరో భక్తి జీవితంలో, వారు దేవుని దర్శనాన్ని తన జీవితంలో కోల్పోతారు. దేవుని దగ్గర పొందుకునే అనుభవాలను కోల్పోతారు వారు. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే వీళ్ళు శరీరానుసారులు. వీళ్ళు నిలకడగా ఎవరుండ్రంటే, నిలకడగా ఎవరుండ్రో తెలుసా? ఈ సన్నిధికి వచ్చిన వీళ్ళ మనసంతా బయట వ్యవహారం మీదే ఉంటుంది. చేసే వ్యాపారం మీద, చేసే ఉద్యోగం మీద, ఉన్న డబ్బు మీదో, తనకు లోక సంబంధమైన లాభం మీద ఉంటుంది. కాబట్టి దాని మీద ఉన్న వ్యామోహంతో, మోజుతో దాని కొరకు పరుగు తీస్తారు. అసలు దేవుని సన్నిధిలో విలువైనవి, వాటికంటే శ్రేష్టమైనవి ఉన్నాయన్న విషయాన్ని వీరు గుర్తించలేరు. స్తోత్రం. ఈ సన్నివేశం మీకు అర్థం అవ్వడానికి ఇంకొకరిని పరిచయం చేస్తాను. ఏలియా బలమైన ఘనమైన సేవ చేశారు. ఆయన టైము దగ్గర పడుతున్నప్పుడు ఏలియాతో దేవుడు మాట్లాడి ఎలీషాను అభిషేకించాడు. ఏలియా తర్వాత ఆ పని కొనసాగించాలి. ఏలియా దేవుని కొరకు బలమైన సాధనముగా, పాత్రగా వాడబడి 7 అద్భుతాలు చేశాడు. చెప్పండి ఎన్ని? గట్టిగా చెప్పాలి. అది ఇప్పుడు ఆయన కిందకి పరిచారకుడుగా వచ్చాడు ఎలీషా. ఎవరు ఏర్పాటు చేసుకున్నారు ఎలీషాని? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరి ద్వారా అభిషేకించాడు ఎలీషాని? ఏలియా ద్వారా అభిషేకించాడు. ఏలియా కొనుపబడే టైం దగ్గర పడినప్పుడు, బయలుదేరి వెళుతున్న సమయంలో ఏలియా ఎలీషాతో అంటాడు, నేను ఎక్కడుండి సేవ చేయి, నేను వెళ్తున్నాను. దేవుడు నన్ను పిలిచేటువంటి సమయం వచ్చింది, అగ్నిరథాలు వస్తున్నాయి. ఇక నేను అగ్నిరథాల మీద కొనిపోబడేటువంటి టైం దగ్గర పడింది. ఐ విల్ బి లీవింగ్, యు స్టే హియర్ అన్నాడు. వెంటనే ఎలీషా అన్నాడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడిచిపెట్టను. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను. ఆ వాక్యం మీకు తెలుసు. కట్ చేసి ముందుకెళ్తే మొదట గిల్గాలు, అక్కడి నుంచి బేతేలు, అక్కడి నుంచి యెరికో, అక్కడి నుంచి యోర్దాను నది దాటారు వారు. ఈ 4 అనుభవాలు దాటిన తర్వాత ఏలి అడుగుతున్నాడు ఎలీషాని, వాట్ ఆర్ యు ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ? నా నుంచి ఏం కావాలి నీకు? ఏమి ఆశించి నన్ను వెంబడిస్తున్నావు అంటే, ఎలీషా అన్నాడు, నీవు పొందుకున్న అభిషేకం నాకు 2 రెట్లు కావాలి. ఎన్ని రెట్లట? గట్టిగా చెప్పాలి. అంటే ఇతని మనసు, ఇతని పిలుపు, ఇతని ఏర్పాటు, దేవుడు దేని కొరకైతే పిలిచాడో దాని మీదే ఉంది. కానీ వేరే వ్యవహారాల మీద, వేరే వాటి మీద ఆశ, గట్టిగా చెప్పాలి, లేనే లేదు. దేని కొరకు పిలువబడ్డాడో, దేని కొరకు నియమించబడ్డాడో, దేని కొరకు అధికారాన్ని పొందుకున్నాడో దాని మీదే ఉంది. ఎందుకు అతను ఆశించింది అతనికి దొరికిందా లేదా? ఏలియా అగ్నిరథముల చేత కొనిపోబడుతుండగా ఏలియా భుజం మీద ఉన్నటువంటి దుప్పటి కింద పడిందట. ఆ దుప్పటి పట్టుకుని యోర్దాను నది దగ్గరకు వచ్చి ఒకటి అన్నాడు, యెహోవా సేవకుడైన ఏలియా, దేవుడైన యెహోవా ఎక్కడున్నాడని ఒక్క దుప్పటితో యోర్దాను నదిని కొట్టగానే యోర్దానట ఏకరాశిగా నిలిచిపోయిందట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏలియా 7 అద్భుతాలు చేశాడు, ఎలీషా 14 చేశాడు. స్తోత్ర. ఎందుకని? 2 రెట్ల అభిషేకం. ఇప్పుడు ఎలీషా తర్వాత ఎవరు రావాలి? గెహజీ అనండి, గట్టిగా చెప్పాలి. గెహజీ. ఇతను కూడా అదే క్రమంలో ఉన్నాడు. ఎలీషాకు పరిచారకుడుగా ఉన్నాడు. కానీ ఏలియా దగ్గర నుంచి ఎలీషా ఏదైతే పొందుకున్నాడో అది గెహజీ పొందుకోవాలి. ఏలియా 1 రెట్ల అభిషేకంతో చేస్తే, ఎలీషా 2 రెట్ల అభిషేకంతో చేస్తే, ఇప్పుడు గెహజీ ఎన్ని చేయాలి? 3 రెట్ల అభిషేకం కావాలి కనీసం. 7, 7, 14. ఈయన 7, ఈయన 14. ఈయన ఎన్ని చేయాలి? 21 చేయాలి. స్తోత్రం.
కానీ ఈ గెహాజీ మనసు నిలకడ కలిగిన మనసు కాదు. ఇతడు స్థిరమైన స్వభావాన్ని కలిగిన వాడు కాదు. నయమాన్ అనేటువంటి వ్యక్తి తనకు పట్టిన రోగాన్ని వదిలించుకోవడానికి స్వస్థత కొరకు ఎలీషా దగ్గరకు రాగా, అతనిని ఎలీషా యోర్దానులో 7 మార్లు మునగమని చెప్పగా మొదట తిరస్కరించిన తన దాసుడు చెప్పిన మాట విని యోర్దానులో 7 మార్లు మునిగాక అతని దేహము పసిపిల్ల వాని దేహము వలె అయ్యాక, కుష్ఠరోగం అతనిని విడిచిపోయాక అతడు దేవుని సేవకుడైన ఎలీషా కొరకు తెచ్చిన కానుకలు ఎలీషాకి ఇచ్చాడు. అప్పుడు ఎలీషా అన్నాడు, ఎవడు కావాలి? నీ ధనము నాకు చెప్పాలి, నీ ధనము నాకు అక్కర్లేదు, తీసుకెళ్ళిపో అని చెప్పాడు. అనేసి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఎలీషా దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి వెళ్ళారట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించినప్పుడు పరిచారకుడైనటువంటి గెహాజీ ఎవరు వెనకాల వెళ్ళాలి? నయమాన్ వెనకాల వెళ్ళాలా? ఎలీషా వెనకాల వెళ్ళాలా? మీరు చెప్పాలి, అవునా? స్తోత్రం చెప్పండి. కానీ ఈయన నిలకడలేనుడు కాబట్టి, స్థిరం లేనుడు కాబట్టి, ఈయన మనసు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు కాబట్టి ఎలీషాను వెంబడించవలసిన వాడు, ఎలీషా వెనకాల మోకరించవలసిన వాడు, ఎలీషా మీద అభిషేకం కొరకు దేవుని సన్నిధిలో పట్టుదలతో ప్రార్థించవలసిన వాడు నయమాను రథం వెనకాల పరుగెడుతున్నాడు. వేటి కోసం? అతడు తెచ్చిన బంగారం, అతడు తెచ్చిన వస్త్రాలు, అతడు తెచ్చిన కానుకల కొరకు. స్తోత్రం చెప్పండి. వాటిని తెచ్చుకుని ఇంటికాడ దాపు పెట్టుకుని వచ్చాడు. ఇప్పుడు ఎలీషా అడుగుతున్నాడు, వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ అన్నాడు. ఎక్కడికి పోయావు అంటే, నీ సేవకుడునని నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడే అంటే అర్థం ఏమిటి? నిలకడ నీళ్ళు అబద్ధాలు కూడా ఆడతారు. స్తోత్రం చెప్పండి. అది ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న నీలో ఉన్న చిన్న బలహీనత అబద్ధం అనుకుంటే నీ జీవితానికి ఏం లేదు తెలుసా? నిలకడ లేదు. ఏం లేదు? నిలకడ లేని తీగె ఎప్పటికీ ఫలించలేదు, అది ఖచ్చితంగా ఎండిపోతుంది. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు ఎలీషా, ఏ గెహాజీ, నీవు నయమాను రథం వెనకాల పరిగెడుతున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదనుకున్నావా? దాసదాస్యులను వెండి బంగారములను సమకూర్చుకోవడానికి ఇది సమయమా? ఈజ్ దిస్ ద టైం? ఇది సమయమా? ఏ రోగమునైతే, ఏ శాపానైతే నయమాన్ని వదిలించుకెళ్ళాడో అది నీకును నీ సంతానమునకును యుగయుగాలు ప్రాప్తిస్తుంది పో అన్నాడు. వెంటనే అక్కడి నుంచి నుదుట మీద తెల్లని కుష్ఠముతో అతడు బయటికి పోయాడట. ఏం పొందుకోవలసినాడు? ఏం పొందుకున్నాడు? అభిషేకం పొందుకోవాల్సిన ఏం పొందుకున్నాడు? శాపాన్ని, కుష్ఠరోగాన్ని పొందుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? అతని మనసు దేవుని సన్నిధి మీద లేదు, దైవ కార్యాల మీద లేదు, లోక సంబంధమైన వాటి మీద ఉంది. ఒక ఆత్మీయుడు ధనమునకును క్రీస్తుకును దాసుడు కాలేడు. నా మాట అర్థమవుతుందా? అయితే ఇటన్నా ఉండాలి, లేకపోతే అది నాకు ఇది అది కావాలి, రెండింటిని లాగేస్తానంటే తెమలదాం. స్తోత్రం. చేతులు లేగట్లేదేంటి? హల్లెలూయా, హల్లెలూయా. అది కదా. ఏమిటిది? రెండోది ఏమిటి? ఎండిపోయిన ద్రాక్ష తీగ అనండి గట్టిగా. ఎందుకు ఎండిపోయింది? నిలకడలేక. ఈ రాత్రి కూడా చాలామంది జీవితాల్లో నిలకడలేక జీవితాలు ఎండిపోతున్నాయి. నిలకడలేక విశ్వాసం వచ్చేస్తుంది, నిలకడలేక దైవ దర్శనాన్ని కోల్పోతున్నావు, నిలకడలేక అభిషేకాన్ని కోల్పోతున్నావు, స్వస్థతను కోల్పోతున్నావు, ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు. ఇక వీటన్నిటిని కోల్పోతే నిత్యత్వాన్ని కూడా కోల్పోతావు. ఈ కోల్పోయినా పర్లేదు, కానీ అది మాత్రం కోల్పోకూడదు. ఎందుకని? అసలు ప్రభు దగ్గరికి మనం ఎందుకు వచ్చాం? ఈ భూ సంబంధమైన వాటిని పోగేసుకుని సమకూర్చుకుని దాచుకోవటానికి కాదు. దేనికోసం వచ్చాం మనం? ఏమిటండి దేనికోసం వచ్చాం మనం? నిత్య జీవం కదా, అవునా కదా? అది నీకు నిలకడ లేకపోతే నిత్య జీవం ఏమొస్తుంది? నీకు నిలకడ స్థిరత్వం లేకపోతే నిత్య జీవం ఎలాగొస్తుంది? అది రెండో విషయం. స్తోత్ర. మూడోది చూద్దాం, చూడండి. మూడోది రెండు చెప్పా. ఒకటి ఏమిటి? ఎండిపోయిన విత్తనం. అవునా? ఎందుకు ఎండిపోయింది? రాయి తగిలింది. రెండు, లోతు లేదు. రెండు, ఎండిపోయిన ద్రాక్ష తెగ. ఎందుకు ఎండిపోయింది? నిలకడలేక. స్తోత్రం చెప్పండి. మూడవది చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త
21:19. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట నీవెన్నటికి కాపు కాయ కుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. దేవునికి స్తోత్రం. చేతులు. మూడవది, ఎండిపోయిన అంజూరపు చెట్టు అనండి. అది యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్నటువంటి ఆ దినాల్లో ఆయన ఈ భూమి మీదకి సశరీరుడుగా వచ్చారు కనుక 100% మానవుడైన 100% దేవుడు. స్తోత్రం. అంటే దైవ మానవుడు, దైవనరుడు. ఆయనలో దైవత్వం 100% ఉంది, ఆయనలో మానవత్వం 100% ఉంది. కనుక ఆయన మనవలే మానవుడు గనుక మనము దప్పికొన్నట్లే ఆయన దప్పికొన్నారు, మనము ఆకలి కొన్నట్లే ఆయన కూడా ఆకలి కొన్నారు. కనుకనే ఒక దినాన్న లేచి తన పరిచర్య కొరకు శిష్యుల్ని వెంట పెట్టుకుని పోతుండగా త్రోవ ప్రక్కన ప్రభువుకు ఆకలేసిందట. చెప్పండి, ఏమేసింది? గట్టిగా చెప్పాలి. ఆకలి వేసింది. ఆకలి వేసిన ఆయన ఆగిపోయారు. ఆగి చుట్టుప్రక్కల పరిశీలించారు. ఎందుకు? ఏదైనా ఫలములు కలిగిన చెట్లు కనిపిస్తాయేమో చూశారు, చుట్టూ చూశారు. చూడగా ఆయనకి ఏం కనబడిందంటే, చెప్పండి, ఏం కనబడింది? గట్టిగా చెప్పాలి. అంజూరపు చెట్టు అనకూడదు అక్కడ. మీరు ఏమన్నా తెలుసా? ఆకులతో నిండిన అంజూరము అనండి. అదే, ఆకులతో నిండిన అంజూరపు చెట్టు కనబడింది. వెంటనే ఆకలితో ఉన్న ఆయన ప్రాణము లేచొచ్చిందట. సాధారణంగా పొలం పనికి వెళ్ళి నకనకలాడుతూ ఎండలో పనిచేసి కరెక్ట్గా ఇంటి భోజనం టైంకి వచ్చేసరికి లోపల నుంచి బిర్యానీ వాసన వస్తుంది అనుకోండి, ఎలా ఉంటుంది ప్రాణం? అసలు మీకు ఏమనిపిదా? మీకు భావాలు, హావభావాలు, ఫీలింగ్స్ లేవా? ఏమనిపిదా మీకు? ఎలా ఉంటుంది? లీక్స్ వచ్చిద్ది ప్రాణం. ఒక్క ఉరుకురుకుతారు ఇంట్లోకి. స్తోత్రం. ఎందుకని? ఆకలి అలాంటిది. ఆకలికి తోడు ఏమంటున్నారు లోపల? అది మరి వ్యవహారం వేరే, లెక్క వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన ఆకులతో నిండి ఉన్న అంజూరపు చెట్టును చూచారో ప్రభు ప్రాణము లేచి వచ్చిందట. వెంటనే దాన్ని సమీపించారట. ఆయన సమీపించి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ముఖం, ఆ సంతోషం, నవ్వు మాయమైపోతుంది. ఆ నవ్వు కాస్త కోపంగా మారిపోతుంది. కారణం ఏమిటి అని గమనిస్తే ఆకులే ఉన్నాయి కానీ చెప్పండి లేవు. స్తోత్రం. మార్కు సువార్త ఇదే భాగం, అంటే ఇదే విషయం మార్కు సువార్తలో కూడా రాశారు. అక్కడ 13వ వచనం రాయబడిన మాట ఏమిటో తెలుసా? అది అంజూరపు పండ్ల కాలము కాదు అని ఉంటుంది. ఎప్పుడైతే దానికి ఫలములు లేవో ప్రభు కోపం వచ్చి ఏమన్నారు? ఇక మీదట నీవు కాపు కాయ కుందువుగాక అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి పరిచరించి తిరిగి వచ్చేసరికి ఆ చెట్టట ఎండిపోయిందట. కానీ మార్కు సువార్తలో ఏముంది తెలుసా? అది అంజూరపు పండ్ల కాలము కాదు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇదే సీజన్ ఇది. ఇప్పుడు ఈ సీజన్లో మనకు దొరికే ఫ్రూట్స్ ఏమిటి చెప్పండి? ఫ్రూట్స్ చూడలేదే? పళ్ళు. అవునా? అంతకుముందు సీజన్లో అది అసలు వ్యవహారం ఈ ఏరియా అంతా అయ్యేగా. ఇప్పుడు నేనేమంటానంటే నాకు బంగినపల్లి మామిడికాయలు కావాలంటాను. కుదురుద్దా? ఎందుకని? లేదు కాబట్టి. మరి ఇప్పుడు వాస్తవంగా చూడండి, అది అంజూరపు పండ్ల కాలము కానప్పుడు ప్రభువు దాని ఫలములు ఆశింపకూడదు కదా. అవునా కాదా? కదా. కానీ వాస్తవానికి ప్రభువు కోపంలో న్యాయం ఉంది. కారణం ఏమిటంటే అంజూరపు చెట్టుకున్న శ్రేష్టమైన గుణము, స్వభావం ఏమిటంటే సాధారణంగా ఈ పిందెలు, ఈ కాయలు మనకి కొమ్మలకు కాస్తాయి వీటికి. కానీ అంజూరపు పండు ఏమండి, ఆ పిందెట ఆకుతో పాటు పిందె వస్తుందట. ఎలాగా? ఆకుతో పాటే పిందె వస్తుంది, పిందెకాయ అవుద్ది. వాస్తవంగా పిందె కూడా చాలా రుచిగా ఉంటుందట. ఏ పండు? అంజూరపు చెట్టు యొక్క పండు పిందె కూడా చాలా టేస్ట్ ఉంటుందట, చాలా స్వీట్గా ఉంటుందట. అంటే ఇప్పుడు ఈ పిందె ఎప్పుడు వచ్చింది అంటే ఆకుతో పాటే. అది స్తోత్రం.
హల్లెలూయా. కానీ అది అంజూరపు పండ్ల కాలం కాకపోయినా దాని నిండా ఆకులు ఉన్నాయి కాబట్టి ప్రభు అనుకున్నారు, ఆకులు ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఏముంటాయి చెప్పాలి గట్టిగా. అది అంటే అది అంజూరపు పండ్ల కాలం కాకపోతే దానికి ఆకులు కూడా ఉండకూడదు, కానీ దానికి ఆకులు ఉన్నాయి. వెళ్ళారు కానీ ఏం లేవు, ఫలాలు లేవు. స్తోత్రం. వెంటనే ప్రభు దాన్ని ఏం చేశారు, శపించారు. ఏమైపోయింది, అది ఎండిపోయింది. ఇప్పుడు ఇది ఎండిపోవటానికి కారణం ఫలములు లేవు. అనండి నాతో ఈ మాట గట్టిగా చెప్పాలి. ఏమి లేవు, ఫలములు లేవు. ఈనాడు కూడా రక్షించబడిన క్రైస్తవుడ విశ్వాసి, నీవు రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అయింది, నీ జీవితంలో ఎప్పటికప్పుడు నీకు ఒక తోటమాలి సేవకుడిని పెట్టి నువ్వు కాపు కాయాలని, నువ్వు ఫలించాలని, నీ ఫలములు నిలిచి ఉండాలని యజమానుడుగా ఆయన చేస్తున్న ప్రయత్నము ఎప్పటికప్పుడు నువ్వు ఫెయిల్ అవుతున్నావుగా. భక్తుడవన్న పేరు మాత్రం ఉంది కానీ నీ భక్తి జీవితంలో ఫలములు లేవు. నువ్వు ప్రభువుని బట్టి సంతోషించడానికి కారణాలు ఉన్నాయి. మనం ప్రభువుని బట్టి సంతోషించడానికి కారణాలు ఉన్నాయి లేవా? ఉన్నాయి. ఏమిటి కారణం? ఒకటి, రక్షణ ఇచ్చాడు. చెప్పండి, ఏమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. 2, ఆరోగ్యం ఇస్తున్నాడు. 3, కాపుదలు ఇస్తున్నాడు. 4, ఎప్పటికప్పుడు ప్రమాదాల నుంచి తప్పిస్తూ ఉన్నాడు. ఇక అన్నిటికీ మించి నిత్యత్వానికి మన కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. సో వీటిని బట్టి, ప్రభువుని బట్టి మనం ఏం చేయొచ్చు, సంతోషించవచ్చు. కానీ నేనేమంటానంటే అసలు నిన్ను బట్టి దేవుడు సంతోషించడానికి వాట్ యు హ్యావ్, నీ దగ్గర ఏమున్నాయి? స్తోత్రం. నా మాట మీకు అర్థమవుతుందా? ప్రభువుని బట్టి సంతోషించడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే ఇంకెంతసేపు ప్రభువుని బట్టి మనం సంతోషించడమేనా? ఇప్పుడు బిడ్డల విషయంలో నువ్వు ఎంత కష్టపడి, అంత చాకిరీ చేసి, పగలనక రాత్రి అనక ప్రయాసపడి వాళ్ళు ప్రయోజకుల్ని చేసి వాళ్ళ నుంచి కోరుకునేది ఏమిటి చెప్పండి? వాళ్ళు ప్రయోజకులైతే, నువ్వు ఆశించినట్లుగా ఉన్నతమైన భవిష్యత్తును పొందుకుంటే, వారు నీకు ఘనతను, మహిమను, ఉన్నతమైన గుర్తింపును తెచ్చినప్పుడు వారిని బట్టి నీకేం కలుగుద్ది చెప్పాలి గట్టిగా. అప్పుడు నువ్వేమనుకుంటావు, అమ్మా ఇంత కష్టపడి వీడికి ఇంత పెట్టుబడి పెట్టి చదివించి ప్రయాసపడిన రెక్కల ముక్కలు చేసుకున్నందుకు నా కష్టాన్ని నా కొడుకు, నా కూతురు వృధా చేయలేదు. అవునా కాదా? అది నేనేమంటానంటే, ఏమండి, నువ్వు నీ కష్టాన్ని పెట్టావు, కానీ తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన. తన ఎవరి రక్తాన్ని ధ్యానం చేశాడు ఆయన. హి హాస్ గివెన్ ఎవ్రీథింగ్, అన్నీ ఇచ్చేశాడు ఆయన. ఆయనకంటే ఏమీ లేవు, కానీ ఆయన కోరింది ఏంటి తెలుసా? బియర్ ఫ్రూట్, అంటే ఫలములు ఫలించండి. స్తోత్రం. కానీ ఫలాలు లేవు, కానీ ఆకులే ఉన్నాయి. వేషధారణే కనబడుతుంది నీ జీవితంలో, నటనే కనిపిస్తుంది. నీ భక్తి లోపల నుంచి వచ్చింది కాదు. అది పై భక్తి చేస్తున్నావు, పై మాటలు మాట్లాడుతున్నావు, పైకి పాడుతున్నావు, పైని చెబుతున్నావు సాక్ష్యాలు. నథింగ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఇన్సైడ్. స్తోత్రం. కారణం, అసలు నువ్వు పొందిన మారు మనసు ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డూప్లికేట్. అంటే నువ్వు పొందిన మారు మనసే నిజమైంది కాదు. నువ్వు చేసిన పాపానికి చింతపడ్డావు కానీ పశ్చాత్తాపపడలా. చింత వేరు, చెప్పాలి, చింత వేరు వేరు. చింతపడిన వాడు మరలా పాపం చేస్తాడు, కానీ పశ్చాత్తాపడిన వాడు దాన్ని అసహించుకుంటాడు. కానీ నీలో ఏం కనబడుతుందంటే, అయ్యో ఈ తప్పు నేను చేశాను, చేయకుండా ఉంటే బాగుండు. అది చింత. యు ఆర్ నాట్ ఫీలింగ్ గిల్టీ, యు ఆర్ ఫీలింగ్ సాడ్. కానీ గిల్టీగా ఉన్నవాడు ఎప్పటికీ ఆ పని చేయడు. బట్ స్టిల్ యు ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఏదైతే విడిచిపెట్టేశాననుకుంటున్నావో, నో, యు హ్యావెంట్, దాన్ని విడిచిపెట్టలేదు. స్టిల్ యు ఆర్ హోల్డింగ్ ఇట్, లేదా అదే నిన్ను పట్టుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి హల్లెలూయా. అర్థమవుతుందా? నేను మాట్లాడే మాట మీకు అర్థమవుతుందా? అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. సో నేనేమంటానంటే, ఎందుకు అది ఆ అంజూరపు చెట్టు ఎందుకు అంత బలమైన చెట్టు?
ఆ సాయంత్రానికి ఎండిపోయిందంటే అది మోసం చేసింది. ఎవరిని? చీటింగ్. ఎవరిని? అది. ఈనాడు కూడా చాలామంది భక్తులు డూయింగ్ ద సేమ్ థింగ్. ఈనాడు కూడా చాలామంది అదే చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. కానీ వాక్యం చెబుతుంది, మోసపోకుడి, దేవుడు విక్రయింపబడుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నో, ప్రభువు చూస్తున్నాడు. ఎంత విచారకరం, ఆశ్చర్యం అంటే భక్తుడు కాయన అన్నాడు, ఆకాశమునకెక్కి పోయిన అక్కడ నీ ఉన్నావు, అగాధ జలములకు పోయిన అక్కడ నీ ఉన్నావు. నువ్వు ఎక్కడ లేవు నాయన, ఇక్కడ అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉన్నావు అన్నాడు. మిద్దె మీద ఇటు అటు తిరుగుతూ ఒక స్త్రీని చూశాడు, పాపం చేసేశాడు. ఎవరైనా? దావీదు. స్తోత్రం. అసలు ఎంత ఆశ్చర్యం అంటే, అంత ఉన్నతమైన భక్తి అనుభవాన్ని కలిగినటువంటి దావీదు కనురెప్పపాట్లో పడిపోయాడు. స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో నీవు కూడా అదే స్థితిలో ఉన్నావు. పైకి భక్తి చేస్తున్నావు కానీ నీ జీవితంలో వేషధారణ కనబడుతుంది. కనుకనే ఆ అంజూరపు చెట్టు మాదిరి నువ్వు ఎండిపోతున్నావు. అంటే యు ఆర్ నాట్ రియల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అంటే దేవుని దృష్టిలో నీవు ఒరిజినల్ కాదు, యు ఆర్ డూప్లికేట్. ఒరిజినల్ ఈజ్ హిడెన్ ఇన్సైడ్ కదా. ప్రజలందరి దృష్టిలో అబ్బా నెంబర్ 1 అండి ఆయన, నెంబర్ 1 దేవుడా, ఎంత తగ్గిమ్మండి. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఎంత నటించినా, ఎంత కప్పిపెట్టినా ఖచ్చితంగా ఏదో ఒక రోజు అసలు స్వరూపము, స్వభావం అనేది బయటపడక తప్పదు. స్తోత్రం. కాబట్టి రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, ఒకవేళ వేషధారిగా ఉన్నావా, ఫలములు లేని అంజూరమలి ఉన్నావా, ఆకులు మాత్రమే చూపించి ప్రభువును బాధ పెడుతున్నావా, మోసం చేస్తున్నావా, ఖచ్చితంగా నువ్వు ఎండిపోతావు. ఆ స్థితికి నీవు పోకూడదని ప్రేమతో సేవకునిగా హెచ్చరిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక 4వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. 4వ విషయాన్ని చూద్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం. బేతేలు నందున బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠము మీద నుండి తన చేయి చాపి వానిని పట్టుకొనుమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. దానిని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయెను. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, ఆఖరున ఏమిటి తెలుసా? ఎండిపోయిన చెయ్యి అనండి గట్టిగా. ఎండిపోయిన చెయ్యి. ఎవరి చెయ్యి తెలుసా? ఒక రాజుగారి చెయ్యి. దేవుడు పిలిచిన, దేవుడు ఏర్పరచుకున్న, దేవుడు వాగ్దానము చేసిన ఒక రాజు చెయ్యి ఎండిపోయింది. ఎవరా రాజు? అక్కడ ఉంది కదా, యెరోబాము అనండి గట్టిగా చెప్పాలి. యెరోబాము అనేటువంటి ఒక రాజు, అతని చెయ్యి ఎండిపోయింది. ఏమిటి అక్కడ వాక్య సందర్భం? ఏ సందర్భంలో అతని చెయ్యి ఎండిపోయింది? కొద్ది నిమిషాలు మీకు చరిత్ర జ్ఞాపకం చేస్తాను. నా వైపు చూస్తూ వాక్యాన్ని వినాలి, నన్ను చూడాలి. స్తోత్రం. ఇక ముగింపుకు వస్తున్నాం, జాగ్రత్తగా వినాలి. ప్రియులారా, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యము ఇశ్రాయేలీల రాజ్యం. వాస్తవానికి దేవుని ప్రజలకు రాజు లేడు. రాజును ఏర్పరచాలన్న ఉద్దేశం కూడా దేవునికి లేదు. కానీ సౌలు సమూయేలు దగ్గరకు వచ్చి ఈ ప్రజలు రాజు కావాలని అడుగుతున్నారు. సమూయేలు దగ్గరికి ప్రజలు సకల జాతుల వారికి రాజు ఉన్నాడు, కానీ మాకెవరు లేరు, రాజు లేడు, రాజు కావాలి మాకు అంటే. రాజు ఇవ్వాలని దేవునికి ఉండదా? చెప్పండి. కానీ దేవుడు ఎందుకు వద్దనుకున్నాడు? కారణం ఏమిటంటే, ఆ దినాలలో ఆయా జాతుల వారు ఆ రాజునే దేవుడిగా కొలుస్తారట. ఎలాగా? గట్టిగా చెప్పాలి. రాజునే దేవుడిగా కొలుస్తారు. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏమిటి? నేను వారికి దేవుణ్ణి, జీవము కలిగిన దేవుణ్ణి, ఉన్నవాడను అనువాడను ఉన్నాను నేను.
సో రాజును ఏర్పాటు చేస్తే నా ప్రజలు ఎవరికి మొక్కడం ప్రారంభిస్తారు? రాజుకు మొక్కి విగ్రహారాధికులై పాపం చేసిన వారు అవుతారు. ఆ పాపాన్ని బట్టి వారి మీదకి భయంకరమైన శిక్ష వచ్చేస్తుంది. వారి మీదకి ఆ శిక్ష రాకూడదు అనేది దేవుని ఉద్దేశం. సో కనుకనే దేవుడే రాజుగా ఉండి వారు నడిపిస్తున్న వీరికి ఎవరు కావాలట? రాజు కావాలని అడిగారు. ఓకే, వాళ్ళ కోరికను కొట్టివేయలేక దేవుడు వారికి రాజునిచ్చాడు. ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. అనండి నాతో గట్టిగా. అది ఈ సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు. కేవలం 2 years మాత్రమే దేవునికి లోబడ్డాడు. 38 సంవత్సరాలు అవిధేయుడిగా బ్రతికి చచ్చిపోయాడు. అది కూడా భయంకరమైన చావు. నెంబర్ 2, ఆ సౌలు తర్వాత రాజు ఎవరు ఇశ్రాయేలీయుల కంటే? దావీదు. అనండి గట్టిగా. దావీదు కూడా దేవుని కృపచేత దేవునికి దగ్గరగా ఉండి 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. తన భక్తి జీవితాన్ని బట్టి ఒక ఉన్నతమైన వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఏమిటా వాగ్దానం అంటే? దావీదు, నీ కుటుంబంలో ఉన్న సంతతి వారిని మాత్రమే దేవుని ప్రజలైన నా ప్రజలైన ఇశ్రాయేలుకు రాజుగా నేను నియమిస్తాను అనే వాగ్దానం పొందుకున్నాడు. దావీదు తర్వాత అతని కుమారుడైన సొలొమోను వచ్చాడు. సొలొమోను కూడా ఏకఛత్రాధిపత్యంగా 40 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ అతని పరిపాలన ముగింపు దశలో దేవుని మీద ఆధారపడవలసిన వాడు, దేవుని కొరకు ఉన్నతమైన మందిరముని కట్టినవాడు, దేవుని చేత ఉన్నతమైన వాగ్దానాన్ని పొందుకున్నవాడు సొలొమోను అంతటి జ్ఞాని ఇప్పటివరకు భూమి మీద లేడు, ఇక మీద కూడా రాడు అని దేవుడే చెప్పినా ఇతడు స్త్రీలోలుడట. చెప్పండి ఎలాగా? స్త్రీలోలుడు అంటే ఇతనికి స్త్రీల బలహీనత ఎక్కువ. 700 మంది భార్యలట, 300 మంది ఉపపత్నులట. మొత్తం వెరసి ఎంతమంది అండి? దీనికి 1000 మంది ఉన్నారు. 1000. స్తోత్రం. పైగా వారిలో వచ్చినటువంటి వారు ఎక్కువ మంది విగ్రహారాధన సంబంధమైనటువంటి వ్యక్తులు. దేవుడు వారితో చెప్పిన సమయంలో సొలొమోనుతో మాట్లాడిన దేవుని మాట లెక్క చేయకుండా భయంకరమైన విగ్రహారాధన సంబంధమైన స్త్రీలను తెచ్చాడు. వారు ఏం చేశారు తెలుసా? అక్కడ వాక్యం ఉంటుంది, చదివే టైం లేదు కాబట్టి చెప్తున్నాను. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి అని ఉంది. ఎవరి హృదయాన్ని? గట్టిగా. ఎవరి హృదయాన్ని? సొలొమోను హృదయాన్ని దేవుని వైపు నుంచి విగ్రహాల వైపు తిప్పేశారట. స్తోత్రం. మందిరానికి వెళ్ళట్లా. మందిరానికి ఎదురుగా ఉన్న కొండ మీద ఆ విగ్రహాలకు బలిపీఠములు కట్టి బలర్పిస్తున్నాడు. దేవుడు అప్పటికి 1, 2, 3 సార్లు హెచ్చరించిన దేవుని పిలుపుకు లోబడక దేవుని సన్నిధిలో సరి చేసుకోకపోవడాన్ని బట్టి ఇప్పుడు సొలొమోను కింద పరిచారకుడట ఈ యెరోబాము. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యెరోబాము పిలిచి, ఇదిగో సొలొమోను భ్రష్టుడైపోయాడు కాబట్టి ఇదిగో ఇశ్రాయేలీలు 12 గోత్రాలు. ఎన్ని గోత్రాలు చెప్పాలి? ఎన్ని? ఒక గోత్రం లేవి గోత్రం. వారు నాకు సేవకులు, యాజకులు, నా మందిరంలో సేవ చేయాలి వారు. మిగిలిన ఎన్ని గోత్రాలు? 11. చెప్పండి ఎన్ని? 11. ఈ 11 గోత్రాల్లో 10 గోత్రాలు నీకు ఇస్తున్నాను. అంటే అర్థం ఏంటి? ఒకటిగా ఉండవలసిన ఇశ్రాయేలీల రాజ్యము 2గా చీలిపోయింది. 10 గోత్రాలు ఒక రాజ్యమయ్యాయి, ఒక గోత్రం ఒక రాజ్యమైంది. ఈ 10 గోత్రాలకు రాజు ఎవరు అంటే యెరోబాము. ఈ ఒక గోత్రం అనబడినటువంటి గోత్రము యోధా గోత్రము. యోధా రాజ్యానికి రాజు ఎవరు అంటే దేవుని ఏర్పాటు చేసుకున్న సొలొమోను కుమారుడైనటువంటి ఆ వ్యక్తి రెహబాము రాజుగా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలు 2గా చీలిపోయారు. 10 గోత్రాలను ఏమన్నారు? ఇశ్రాయేలీలు అన్నారు. ఒక గోత్రాన్ని యోధావారు అన్నారు. స్తోత్రం. ఈ 10 గోత్రాల వారికి రాజు ఎవరు? యెరోబాము. చెప్పండి. ఒక గోత్రమైన యోధావారికి రాజు ఎవరు? రెహబాము. చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, అయితే యెరోబాముతో దేవుడు మాట్లాడాడు, ఇదిగో ఈ 10 గోత్రాలు నీవి, వీరికి నీవు రాజుగా ఉండాలి, వారిని నీవు బాగుగా ఏలాలి, నేను నిన్ను స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కానీ ఆశ్చర్యం ఏమిటి తెలుసా? సాధారణంగా వీళ్ళైనా దేవుని ప్రజలే, వీళ్ళైనా, నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా, ఇశ్రాయేలీలు దేవుని ప్రజలే, యోధావారు కూడా. వీళ్ళందరూ కలిసి జరుపుకునేటువంటి పండగలు చాలా ఉన్నాయి. అలాంటి పండగలలో ప్రాముఖ్యమైన పండగను ఆచరించడానికి ఈ 10 గోత్రాల వారు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చిందంటే యెరూషలేముకి వెళ్ళాల్సి వచ్చింది. చెప్పండి ఎక్కడికి? యెరూషలేముకి. స్తోత్రం. ఎప్పుడైతే 10 గోత్రాల వారు యెరూషలేముకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారో, యెరూషలేము ఎవరి స్థానంలో ఉందంటే యోధా రాజ్యంలో ఉంది. వెంటనే యెరోబాముకు డౌట్ వచ్చింది. ఏమని?
ఈ 10 గోత్రాల వారిని గనక యెరూషలేము పోనిస్తే వీళ్ళు మరలా రెహబాము కిందకి వెళ్ళిపోతారేమో, వీళ్ళు మరలా తిరిగి నా రాజ్యానికి రారేమో అనేటువంటి సందేహముతో, దేవుని మాట మీద నమ్మకం లేక, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నమ్మక విశ్వాసము లేని వాడై ఏం చేశాడో తెలుసా? ఏమండి చూడండి 12వ అధ్యాయం 26వ వచనం, రాజుల మొదటి గ్రంథం 12:26. ఇప్పుడు చదవండి. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమునందు బలులర్పించుటకు ఎక్కుపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యోధారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబామునద్ద మరలా చేరుదురు. రాజ్యములో మరలా దావీదు సంతతి వారు దగుతుంది. స్తోత్రం. ఆయన ఏం చేశాడు? 27 వచనం, యెరోబాము తన హృదయమందు తలంచి. అంటే చూడండి, ఇవన్నీ ఊహలే కదా. ఇవన్నీ ఏమిటి? భయంతో కూడిన ఊహలు. మన బ్రతుకుల్లో కూడా అంతే. ఒక్కొక్కసారి దేవుడు వాగ్దానం చేసిన, దేవుడు మాట ఇచ్చిన, దేవుడు సేవకునితో హెచ్చరిస్తున్నా, సేవకుని ద్వారా బలపరుస్తున్నా, నీలో ఉన్న భయాన్ని బట్టి, నీలో ఉన్న సందేహాన్ని బట్టి, అవిశ్వాసాన్ని బట్టి నువ్వేదో ఊహించేసుకుంటావు. ఏదో జరిగిపోద్దేమో, అమ్మో ఇలా అయిపోద్దేమో. వాస్తవానికి అది జరగదు. కానీ నువ్వేం చేస్తున్నావు? చెప్పండి, నువ్వేం చేస్తున్నావు కదా? ఎందుకని ఎంత ఫ్రీగా ఊహలు ఊహించుకోవడం చాలా ఫ్రీ. ఇంకెప్పుడు అదే పనిగా మన బతుకంతా ఊహల్లోనేగా. అక్కడ జరిగేది వేరు, ఈయన ఊహించుకునేది. అంటే ఈ రోజున చాలామంది భక్తిలో పడిపోవటానికి గల కారణం ఏంటి తెలుసా? వారి ఊహలు, ఇమాజినేషన్స్. మాట ఇచ్చినవాడు తప్పే దేవుడు కాదు, వాగ్దానం చేసినవాడు మర్చిపోయేవాడు కాదు, తోడుగా ఉంటానని చెప్పినవాడు విడిచిపెట్టేవాడు కాదు. కానీ ఏం చేస్తున్నాడు ఈయన? ఏం చేస్తున్నాడు? మనస్సునందు తలచుకుని. స్తోత్రం. ఏం చేశాడట? తలంచి ఏం చేశాడు? ఆలోచన చేసి 2 బంగారు దూడలు చేయించాడు. ఏం చేయించాడట? అంటే విగ్రహాలేగా. భక్తులారా వింటున్నారా? ఏం చేయించాడు? బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశము నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలునందు ఒకటి దానునందు ఉంచెను. దాని వరకు ఈ రెండిటిలో ఒకదానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమైంది. అర్థమవుతుందా? అవట్లేదా? అవపోతే తెల్లారిపోద్ది వాళ్ళ. స్తోత్రం. హల్లెలూయా. ఆరాధించవలసిన స్థలం ఒకటి ఉంది, బలులర్పించవలసిన స్థలం ఒకటి ఉంది, దేవుడు ఏర్పరిచిన సన్నిధి ఒకటి ఉంది. ఇతను ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అది కాదని, ఇతనికి నష్టం వచ్చుద్దేమోనని ఈ ప్రజలందరూ కూడా ఇతను విడిచిపెట్టి మరలా సొలొమోను కుమారుని రెహబాము పంచన చేరతారని భయముతో ఏం చేశాడట? బంగారంతో దూడలు చేయించి బేతేల్లో ఒకటి దానులో ఒకటి పెట్టించి ఇప్పుడు ప్రజలను ఏం చేస్తున్నాడు? దారి మళ్ళిస్తున్నాడు. దేవుని వైపు నడిపించవలసిన వాడు, దేవుని వైపు సాగింప చేయవలసిన వాడు విగ్రహాల వైపు తిప్పేశాడు. స్తోత్రం. అంతేకాదండి, ఇక చెప్పుకుంటూ పోతే దేవుని సేవకులు లేవీలను తోసేసి కూలికి యాజకుల్ని పెట్టారట, సామాన్య మనుషుల్ని పెట్టారట. ఇక అన్ని కట్ చేసి ముందుకెళితే ఆ బలులు అర్పించడానికి యాజకులు చేయవలసినటువంటి పని ఇతనే చేయడానికి ముందుకు వచ్చారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందుకు రాగానే దేవుని సేవకుడు వచ్చేటప్పుడు, అబ్బాయ్ యెరోబామా, నువ్వు చేసిన పని బాగోలేదు, దేవుడు నీకు చెప్పిన మాట ఏమిటి, నువ్వు చేసిన ఈ భయంకరమైన పాపం ఏమిటి అనేసరికి ఆ బలిపీఠం మీద నుంచి దేవుని సేవకుని కొట్టడానికి చేయెత్తారట. ఎవరిని కొట్టడానికి? భక్తులారా గట్టిగా చెప్పాలి. ఏమైందప్పుడు? అతని చెయ్యి ఎండిపోయెను. స్తోత్రం. ఎందుకు ఎండిపోయింది చెయ్యి ఇప్పుడు చెప్పండి? 1, దేవుని వాగ్దానాన్ని నమ్మలేదు. 2, విగ్రహాలను నిలబెట్టాడు. 3, దేవుని ప్రజలు పాపము చేయటానికి కారణమయ్యాడు. 4, గద్దించిన హెచ్చరించిన సేవకుని మీదే చెయ్యెత్తాడు. ఆ చెయ్యి ఎండిపోయింది. స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో
దేవుని వాగ్దానాన్ని ఒకవేళ నువ్వు నమ్మలేకపోతే, దేవుడు నీకు చేసిన వాగ్దానం, ఇచ్చిన వాగ్దానం, దేవుడు నీ సన్నిధిలో, తన సన్నిధిలో నీతో మాట్లాడిన మాటలు నీవు విశ్వసించక అవిశ్వాసంలో ఉంటే, 2, నీవు సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచవలసిన నీవే ప్రజలను తప్పు త్రోవ పట్టిస్తే, నీ ప్రవర్తనను బట్టి అనేక మందికి అభ్యంతరంగానే నీవు మారితే, దేవుని సన్నిధికి దగ్గర చేయవలసినటువంటి వారిని దూరం చేసే స్వభావం నీలో ఉంటే, ఇవి కాక దేవుడు నీ హృదయంలో ఉండవలసి ఉండగా దేవుణ్ణి ప్రక్కకు త్రోసి విగ్రహాలను నిలబెడితే, ఎక్కడ? ఈయనేమో బేతేల్లో దానిలో పెట్టాడు, కానీ మనుషులు మనం ఎక్కడ పెడతాం తెలుసా? దేవుడు కోరుకున్న మన హృదయం అనేటువంటి ఆలయంలో, దేవుని స్థానంలో విగ్రహాన్ని పెడుతున్నావు నీవో. స్తోత్రం, హల్లెలూయా. దాన్ని బట్టి నీకు పాపము దాన్ని బట్టి నీ కల్మషం తగులుతుంది. ఆ కల్మషం శాపంగా మారుతుంది. ఆ శాపాన్ని హెచ్చరించడానికి వచ్చిన సేవకునికి లోబడితే నీ చెయ్యి ఎండిపోదు. సేవకునికి లోబడక సేవకునికి ఎదురెళితే, సేవకుని దర్శనానికి ఎదురొస్తే ఖచ్చితంగా నీ బ్రతుకు, నీ చెయ్యి, నీ కాలు మొత్తం ఎండిపోతాయి. స్తోత్రం, హల్లెలూయా. వచ్చిన వాడు సేవకుడని తెలుసు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి అని తెలుసు, అభిషేకించబడిన వాడని తెలుసు. దేవుని మాటే తన మాట కాకుండా దేవుని మాట తీసుకొచ్చాడని తెలిసి కూడా, అన్నీ తెలిసి కూడా చేయెత్తాడు అంటే ఎంత దౌర్భాగ్యం. కనుక అతని చెయ్యి చెప్పాలి, అతని చెయ్యి అది. స్తోత్రం. ఈ రాత్రి మన జీవితాలు ఆ స్థితిలో ఉండకూడదని కోటాలి. అందుకే ఈ విజ్ఞాపన అనే బ్యానర్ మీద పెట్టిన కోడికలవి. నీ జీవితం ఎండిపోవటానికి వీల్లేదు, నువ్వు కుంటుపడిపోవటానికి వీల్లేదు. ఒకవేళ ఈ రాత్రి నీ జీవితం ఎండిపోయిన స్థితిలో ఉంటే, బ్రతికించి మహా గొప్ప సైన్యముగా ఆ ఎముకల లోయలో ఆ సైన్యాన్ని నిలబెట్టినట్లుగా ఈ రాత్రి నిన్ను నిలబెట్టబోతున్నాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. 4 విషయాలు చెప్పాను, అవునా? మరలా ఇతన్ని చెయ్యి మరలా నార్మల్ అవ్వడానికి ఎవరు ప్రార్థన చేశారు తెలుసా? ఏ సేవకుడైతే గద్దించాడో మరలా ఆ సేవకుడు ప్రార్థన చేయగా అతని చెయ్యి మరలా వెనక్కి చెప్పాలి, మరలా వెనక్కి వచ్చిందట. స్తోత్రం చెప్పండి. కాబట్టి రాత్రి కాలశంలో దేవుడు ఏర్పరిచిన సేవకుడు, దేవుడు పిలిచిన సేవకుడు, దేవుడు అభిషేకించిన సేవకుడు, అతడు చిన్నవాడైనా వయసుకు పెద్దవాడైనా అనుభవం కలిగిన వాడైనా సేవకుడే. సేవకుడు అంటే దేవుని అభిషేకము పొందిన వ్యక్తి, పిలువబడినవాడు, ఏర్పరచబడినవాడు, అధికారము పొందినవాడు సేవకుడు. ఇఫ్ హీ సేస్ ఎస్, ఆయన ఎస్ అంటే ఎస్, నో అంటే నో. నో డైరెక్షన్స్. అర్థమైందా? సేవకుడికి ఏమవ్వకూడదు, మనం చెప్పండి, మనం డైరెక్షన్స్ ఇవ్వకూడదు, మనం నిర్దేశించకూడదు. సేవకుడు ఒక మాట చెప్పి దాన్ని బట్టి చేసేయటమే. సంఘానికి ఒక దర్శనం, సేవకునికి ఒక దర్శనం ఉండదు. సేవకుని దర్శనమే చెప్పాలి, సంఘ దర్శనం. దేవునికి స్తోత్రం. నోవాహుకు ఒకటి, నోవాహు భార్యకు ఒకటి, నోవాహు కొడుకులకు ఒకటి, నోవాహు కోడలకు ఒకటి దర్శనం కాదు. నోవాహు దర్శనమే, నోవాహు భార్య దర్శనం. నోవాహు భార్య, నోవాహు దర్శనమే కుమారులు, నోవాహు కుమారులే కోడళ్ళు. ఆ దర్శనాన్ని మోసారు కాబట్టి 8 మంది వాళ్ళలో ఉన్నారు. స్తోత్రం. కారణం ఏమిటంటే ఆ మిగిలిన 7, ఆ 7 అంటే ఎవరో? భార్య, 3 కుమార్తెలు, 3 కోడళ్ళు. ఆ 7 నోవాహు దర్శనాన్ని క్యారీ చేశారు కాబట్టి నోవాహుతో పాటుగా ఆ 7 కూడా ఓడలోనికి రానిచ్చాడు దేవుడు. స్తోత్రం. దేవుడు సిద్ధపరిచిన రక్షణ అనే ఓడలో నీవు సేవకునితో పోటు లోపలికి రావాలి అంటే సేవకుని భారాన్ని దర్శనాన్ని మోయాలి. స్తోత్రం. ఇక నీకు సొంత అజెండా ఉండకూడదు, నీ సొంత పెత్తనాలు పనిచేయకూడదు. స్తోత్రం చెప్పండి. అది ఒకవేళ ఆర్థికంగా నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నా, రాజకీయంగా నీకు ఉన్నతమైన పలుకుబడి ఉన్నా, మందిరానికి వచ్చేసరికి సేవకుడు ఎక్కడ ఉండాలి? సేవకుని ముందు పిల్లలు ఎక్కడ ఉండాలి? స్తోత్రం చెప్పండి. అది మనం ఆ విషయాన్ని, ఆ క్రమాన్ని పాటించగలిగితే ఆ బతుకు, ఆ పరిస్థితి, ఆ ఎండిన స్థితి మన బ్రతుకుల్లోకి రాకుండా ఉంటుంది. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. 4 విషయాలు చెప్పా. ఏమిటది? 1 ఎండిపోయిన విత్తనం కారణం, 1 రాయి తగిలింది, 2 లోతు లేదు, 2 ఎండిపోయిన ద్రాక్ష తీగ కారణం, నిలకడలేదు,
ద్రాక్షవలను నిలిచి లేకపోవడాన్ని బట్టి ఎండిపోయింది. 3, ఎండిపోయిన అంజూరపు చెట్టు. కారణం ఫలములు లేవు, వేషధారణ. 4, ఎండిపోయిన చెయ్యి. కారణం చెప్పండి. కారణం దేవుని మాట నమ్మలేదు. కారణం దేవునికి విరోధంగా విగ్రహాలను నిలబెట్టాడు. కారణం దేవుని పిల్లలు, దేవుని ప్రజలు పాపం చేయటానికి కారణమయ్యాడు. కారణం దేవుని సేవకుని మీద చెయ్యి ఎత్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఎండిపోవటానికి ఎంతకు మించి కారణాలు ఏముంటాయి? ఈ రాత్రికాల సమయంలో ఏ రోలో నువ్వు ఉన్నావో, ఒకవేళ ఎండిపోయిన విత్తనం మాదిరి రాయగలిగిన స్థితిలో నీవు ఉంటే ఎండిపోతున్నావు. అందుకని జీవితంలో అభివృద్ధి లేదు, అందుకని జీవితంలో ఫలింపు లేదు. ఈ రాత్రికాల సమయంలో నిలకడగా ఉండలేకపోతున్నావు. దేవుని సన్నిధిలో, రక్షణలో, దేవుడిచ్చిన సహవాసములో, సంఘములో కనుకనే ఎండిపోతున్నావు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమములో దేవుని కొరకు ఫలములు ఫలించాల్సిన నీవు ఫలములు లేకుండా వేషధారణ కలిగి జీవిస్తున్నావు. కనుకొని నీ జీవితం, నీ కుటుంబం, నీ బిడ్డల పరిస్థితులు ఎండిపోతున్నాయి. దేవుని సేవకుని దర్శనాన్ని మోయవలసిన వాడు ఇవన్నీగా దేవుని పరిచర్యలో బలమైన పాత్రగా సహకరించవలసిన వ్యక్తివై ఉండగా దేవుని సేవకునికి ఉద్దేశాలకు ఎదురొచ్చి దేవుని ప్రజలను తప్పుదారి పట్టించే క్రమంలో నీవు ఉన్నావు. కనుకొని నీ జీవితం చెప్పండి ఏమవుతుంది? స్తోత్రం. అయితే దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఈ ఎముకలు నా మాట వినగలిగితే ఆ ఎముకలను లెక్కింప సఖ్యము కాని మహా గొప్ప సైన్యముగా నేను చెప్పాలి చేస్తానన్నాడు. చేశాడా లేదా? ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ ఎముకలకు చేసినట్లు నేను నా ప్రజలకు చేయలేడా? చెప్పాలి గట్టిగా. మీరు అనుకోవచ్చు, ఊరుకోండి, రాత్రికి రాత్రే ఇదంతా జరిగిపోద్దని. జరిగిపోద్ది. జరగదా? అది ఖచ్చితంగా జరుగుద్ది. స్తోత్ర, హల్లెలూయా. ఇశ్రాయేలీల్లో ఏర్పాటు చేసినటువంటి 12 గోత్రాల్లో వారికి వచ్చినటువంటి భేదాలు. నేను యాజకులు ఉంటే మేమే యాజకులం. అప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, ఇలా కాదు, గోత్రానికి ఒక కర్ర కదా, ఒక కర్ర తీసుకురమ్మను. దాన్ని ఎక్కడ పెట్టాలి? దేవుని మందసంలో పెట్టాలి రాత్రి. స్తోత్రం, హల్లెలూయా. ఆ రాత్రి అంతా మందసంలో ఉన్నాయట. ఎన్ని కర్రలు? గోత్రానికి ఒకటి అంటే ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు అంటే 12 కర్రలు. ఎక్కడ పెట్టారు చెప్పండి? ఎక్కడ పెట్టారు? మందసంలో. తెల్లారు లేచి మోసే వచ్చి తీసేసరికి ఆ 12 కర్రలలో లేవి గోత్రానికి చెందిన అహరోను కర్ర ఏమైంది తెలుసా? చిగురించిందట. ఇంకా బాదాము కాయలు కాసిందట. చేతులెత్తి స్తోత్రం. ఎప్పుడు జరిగింది అది? రాత్రికి రాత్రి జరిగింది. కారణం ఆ కర్ర ఎక్కడుందంటే మందసములో ఉంది. ఈ రాత్రి దేవుని సన్నిధిలో మోడుబారిపోయిన నీ జీవితం, ఎండిపోయిన నీ జీవితం, అభివృద్ధి లేక కుంటిపడిపోయిన నీ జీవితం, నష్టాల బాటలో పయనిస్తున్న నీ జీవితం, అసమాధానముతో భయంకరమైన వేదనలతో నలిగి కుమిలి రగిలిపోతున్న నీ జీవితం, ఈ రాత్రి సన్నిధిలో నీ స్థితిని ఒప్పుకోగలిగితే, ఈ రాత్రి సన్నిధిలో ఎవరున్నారు? నోరు తెరిచి చెప్పాలి. ఎవరున్నారు మన మధ్య? ఎవరున్నారు? దేవుడే మన మధ్య ఉన్నాడు. ఆయనే మనతో మాట్లాడుతున్నాడు. మనతో మాట్లాడే దేవుడు ఈ రాత్రి ఎండిపోయిన, మోడుబారిపోయిన, పనికిరాని స్థితిలో ఉన్న, నిరుపయోగంగా ఉన్న నీ జీవితాన్ని ఈ రాత్రికి రాత్రే ఫలింప చేయగలడు. బాదము కాయలు కాసినట్లుగా కాయలు కూడా కాయించగలడు. స్తోత్రం చెప్పండి. దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? నో. గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్. ఆయన ఏదైనా చేయగలడు. స్తోత్రం కదా. అవర్ గాడ్ ఈజ్ ఏబుల్ అంటే ఆయన సమర్థుడు. చెప్పండి, మన దేవుడు ఎవరు? దేనికైనా చెప్పండి. దేనికైనా ఫర్ ఎనీథింగ్ హీ ఈజ్ ఏబుల్. హీ ఈజ్ అలైవ్. ఇప్పటికీ సజీవంగా ఉన్నాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. అయితే నేనేమంటానంటే హీ ఈజ్ ఏబుల్, కానీ ఆ సామర్థ్యం నీ బ్రతుకుల్లోకి, నా బ్రతుకుల్లోకి రావాలా వద్దా? చెప్పాలి, రావాలా వద్దా? ఏం చేయాలి? రావాలంటే ఏం చేయాలి? ఎముకలు జీవం కలిగినవిగా మారాలంటే ఏం చేయాలి? చెల్లా చెదిరైపోయినటువంటి ఎముకలు మహాసైన్యంగా నిలబడాలంటే ఏం చేయాలి? మాట వినాలి. చెప్పండి, ఏ మాట వినాలి? చెప్పాలి. ఎవరి మాట? ఈ రాత్రే మాట్లాడాడు. ఇంకెంతకంటే స్పష్టంగా ఏం చెప్తాడు దేవుడు? సూటిగా మాట్లాడేశాడు నీతో ఈ రాత్రి. నువ్వెందుకు ఫలించలేకపోతున్నావో, ఎందుకు ఎండిపోతున్నావో, ఎంతకు వెనకబడిపోయావో, ఇట్స్ ఎవ్రీథింగ్ క్లియర్. స్పష్టంగా మాట్లాడాడు. మోకరిద్దాం ఒకసారి.
ప్రతి ఒక్కరూ మోకరించాలి. మోకరించాలి అంటే మౌనంగా ఉండమని కాదు. ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడాడు. దిస్ ఈజ్ యువర్ టైం, యువర్ టైం, నీ టైం, నీ సమయం, నువ్వు మాట్లాడాలి. మీరు నోరు తెలిసి నోరు తెరచి ప్రార్థన చేస్తే ముగింపు కూడిక ముగింపుకు వస్తుంది. మీరు శబ్దము చేయనంత వరకు, మీరు మౌనముగా ఉన్నంత వరకు మీ బ్రతుకులు ఎండిపోతాయి. ఈ రాత్రి ఎండిన స్థితి జీవములోనికి రావాలి అంటే మాట్లాడాలి, నోరు తెరవాలి, మోగ దెయ్యాలు పోవాలి. ఇక్కడి రాత్రి నువ్వు మాట్లాడితేనే విడుదల. రాత్రి నువ్వు ప్రార్థన చేస్తేనే, నువ్వు ఒక మాట ప్రభువుకు చెప్పగలిగితేనే, నిజమే నాయన, నా జీవితంలో, నా హృదయంలో స్టిల్ దెర్ ఈస్ ఎ స్టోన్ రాక్, నా హృదయంలో ఇంకా రాయి ఉంది ప్రభువా. ఇంకా చాలామంది మౌనంగా ఉన్నారు, స్తబ్దుగా ఉన్నారు. నీ ప్రక్కనే ఉన్నాడు ఆయన. ఈ కోడికలు నీ కొరకే, ఈ విజ్ఞాపన. ఆనాడు గెత్సెమనే వనములో విజ్ఞాపన చేశాడు, సిలువ మీద కూడా విజ్ఞాపన చేశాడు. ఇప్పుడు పరలోకంలో ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు మన కోసం. స్టిల్ హీ ఈజ్ ఇంటర్సీడింగ్ ఫర్ అస్. ఇప్పుడు నువ్వు చేయకపోతే, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయకపోతే, ఈ రాత్రి ఇక్కడి నుంచి జీవముతో తిరిగి వెళ్ళలేవు. దయచేసి మీ క్షేమం కోరి మీ సోదరునిగా చెబుతున్నాను, మీ ఇంట్లో కుమారునిగా చెబుతున్నాను, ఇదే సమయం. దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ యూ. స్పష్టంగా దేవుని సన్నిధిలో ఒక తీర్మానంతో ప్రైజ్ ద లార్డ్, స్తోత్రం, గ్లోరీ, హల్లెలూయా. ఎండిన నేలైనను నీ స్వరము వినిపించును, ఆశలు చిగురించును, తీరము నడిపించును. ఎండిన నేలైనను నీ స్వరము వినిపించును, ఆశలు చిగురించును, తీరము నడిపించును. ఎండిన నేలైనను చలనము లేకున్న సంచలనముగా సరిపోయిన వాడు మనకుండగా, చలనము లేకున్న సంచలనముగా మార్చు సరిపోయిన వాడు మనకుండగా. ఎడారిలో ఏదేనులా, అరణ్యములో ఆశ్రయపురములా, ఎడారిలో ఏదేనులా, అరణ్యములో ఆశ్రయపురములా. ఎండిన నేలైనను నీ స్వరము వినిపించును, ఆశలు చిగురించును, తీరము నడిపించును. ఎండిన నేలైనను గురిలేని నన్ను సరిచేసి నిలబెట్టి చేర్చుకొనువాడు మనకుండగా, గురిలేని నన్ను సరిచేసి నిలబెట్టి చేర్చుకొనువాడు మనకుండగా. ఎడారిలో ఏదేనులా, అరణ్యములో ఆశ్రయపురములా, ఎడారిలో
ఆశలు చిగురించును, తీరము నడిపించును, ఎండిన నేలైనను. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. నిజమే, నా స్థితి నిజంగానే ఎండిపోయినట్లుగా ఉంది. కానీ ఈ రాత్రి ఈ కోడిక ద్వారా నేను సరిచేయబడాలనుకుంటున్నాను. ఆ ఎముకల లోయలలో లెక్కింప సఖ్యము కాని సైన్యముగా నిలవబడినటువంటి ఆ స్థితి ఈ రాత్రి నాకు కావాలి. ఈ రాత్రి దేవుడు నాతోనే మాట్లాడాడు అని మీకు ఎవరికైనా అనిపిస్తే మీ కుడి చేతిని ఎత్తి చూపించండి. మీకోసం నేను